ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीयः सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। गौर प्रेमी मालिनी माता जी, राधा हरे गौरांगी कृष्ण प्रभु, सरिता प्रणाम प्रभु जी। प्रणामाल प्रभु जी। दंडवत प्रणाम गुरु शिष्ल प्रभुपाद। हरे कृष्ण प्रभु जी, प्रणामाल प्रभु जी। दंडवत प्रणाम ప్రభుజీ ఈసారి నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఉడిపి వెళ్ళాను ప్రభుజీ. ఓ హరి బోల్ హరి బోల్. శ్రీకృష్ణుని దర్శించుకుని అక్కడ ప్రభుజీ అక్కడ మఠంలో మేము స్వామిని దర్శించుకుందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒక యజ్ఞం చేస్తారంట. దానికి ఆహుతిగా పుస్తకాలు ఇస్తున్నారు. దాంట్లో భగవద్గీత శ్లోకాలు మాత్రం రాసి సమర్పించాలి. 1 సంవత్సరము 1.5 సంవత్సరం గడువు ఉంది. వాళ్లే పుస్తకాలు ఇస్తారు. మేము శ్లోకాలు మట్టుకు రాసి అందులో పుస్తకాన్ని మళ్ళీ ఉడిపికి పంపించాలి. వాళ్ళ యజ్ఞంలో అది చేస్తారట. పుస్తకాలు తీసుకొచ్చాను ప్రభుజీ. నేను 1 సంవత్సరం గడువు ఉంది. నిదానంగా చాప్టర్ వైజ్ ఒకటి శ్లోకం మట్టుకే, మరి దాని అర్థ తాత్పర్యాలు ఏవి అక్కర్లేదు వాళ్ళకు. అది పంపించి మా చెల్లి అప్పుడే రాసింది, ఇంకొక పుస్తకం తీసుకుంది. నేను ఒక పుస్తకం తీసుకొచ్చాను వాళ్ళ దగ్గర నుంచి. భగవద్గీత శ్లోకాలు రాయాలి అందులో. అప్పుడు రాసేటప్పుడు మనం ఇంకొకసారి చదవడం వల్ల శ్లోకం చదివే
కొంచెం మంచి తప్పులు కూడా కొంచెం దిద్దుకుంటాం మనము. డెఫినెట్లీ మాతాజీ రాయడం అది దాన్ని తీసుకొచ్చాను ప్రభుజీ ఈసారి. ప్రభు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కృష్ణుడి దర్శనం ఎంత బాగుందంటే ఆ తండ్రి విగ్రహం కూడా చిన్నది మాకు గురువులే ఇచ్చారు, తీసుకొచ్చాను నేను. అక్కడ కృష్ణుడు కొంచెం భిన్నంగా ఉంటారు. మామూలుగా కృష్ణుడు ఉన్నట్టు కనిపించాడు అక్కడ. ఆయన యోగి రూపంలో ఉన్నట్టు ఉంటారు ఆయనకి ఒకలాగా. మీరు చూసారా ప్రభుజీ ఉడిపిలో కృష్ణుడిని? వెళ్ళలేదు మాతాజీ, నేను వెళ్ళలేదు. కానీ యశోదామాత ఇట్లా రోలికి కట్టినట్టు ఉంటుందంట కదా, అదేనా? అవును, కొంచెం చిన్న పిల్లాడుగానే ఉండేది అక్కడ, పెద్ద ఇది కాదు. చాలా బుద్ధిగా ఉంటాడు. కానీ గర్భగుడిలో ఉండరు కదా ఆయన. ఆయన కిటికీ వైపు కనకన కిండి అంటారు దాన్ని, దాని నుంచి మనకు దర్శనం ఇస్తారు ఆయన. కనకదాసుడు భక్తి కోసం, ఆ భక్తుడి కోసం ఆయన ఇటువైపు తిరిగేశారు అనేసి కథ ఉంది దానికి. చాలా మంచి ధామ్ మాతాజీ. అవును, చాలా బాగుంటుంది చూసేదానికి మాత్రం. ఎక్కడ చూడు కృష్ణ కథలు, కృష్ణ పాటలు, కృష్ణ నామాలు ఎక్కడ చూసినా అవే వినొచ్చు అక్కడ మనం. చాలా బాగుంటుంది అక్కడ. ఈసారి తీసుకొచ్చాను. అది మీకు చెప్పాలి అనేసి బెంగళూరులో ఉండేటప్పుడే అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట. 2 సార్లు మీది నేను వినగలుగుతూ ఉంటుంది, కానీ మీకు నేను బదులు చెప్పలేకపోతున్నాను అనమాట. అదేదో కనెక్షన్ సరిగ్గా లేకుండా. లాస్ట్ లో ఒక రోజు బాగుండింది, తర్వాత మళ్ళీ మనం 2 క్లాసులు నడపలేదు కదా, జరగలేదు, అలా అయిందనమాట. 3 వారాల బ్రేక్, ఇప్పుడు 4 వారాల బ్రేక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. కృష్ణ మాత్రం భలే బాగుంటుంది. మీకు కొంచెం దొరికినా కూడా వెళ్ళి చూసిరండి ఆ తండ్రిని అక్కడ. చాలా బాగుంటుంది ఉడిపి. వెళ్ళాలని అక్కడికి ఒకటి, ఇంకా కేరళలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ, గురువాయూర్ టెంపుల్స్ అన్ని చూడాలని ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ షేర్ చేసినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు మనము ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా, లేకపోతే డైరెక్ట్ భగవద్గీత శ్లోకాల? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ, రాధా గౌరంగి మాతాజీ. ప్రభుజీ, ఆఫరింగ్ చేసిన తులసి మళ్ళీ ఆఫరింగ్ చేస్తారా ప్రభుజీ? ఆఫరింగ్ చేసినాక మళ్ళీ చేయరు మాతాజీ యూజువల్లీ. ఒకసారి కృష్ణకి ఆఫర్ చేసినాక కృష్ణ ఆల్రెడీ స్వీకరించారు కదా, మళ్ళీ ఆఫరింగ్ చేయరు, చేయవలసిన అవసరం. ప్రభుజీ, అది నేను ప్రవచనంలో విన్నాను ప్రభుజీ, ఒకవేళ మనకు లేని పరిస్థితిలా అది మళ్ళీ ఆఫరింగ్ చెయ్యొచ్చు, అది అంత పవిత్రమైనది అని విన్నాను ప్రభుజీ నేను. తులసి మాతాజీ? అవును ప్రభుజీ. అంటే తులసి ఆకులు కూడా మన దగ్గర ఎక్కువ ఉంటాయి కదా మాతాజీ. ఈవెన్ ఒకవేళ మన దగ్గర చెట్టు లేకపోయినా కూడా ఎండిపోయిన తులసి ఆకులు తీసుకొస్తారు కదా, సో అందులో మనం మొత్తం పెట్టాం కదా, ఒక్కొక్క ఆకు అలా పెడతాం మనం ప్రతిసారి. సో ఆఫరింగ్లోకి వెళ్ళిపోతుంది అది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఇంకో ఆకు తీసుకొని పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఎప్పుడు వినలేదు లైక్ మనం తులసి ఆఫర్ చేసినాక మళ్ళీ ఆఫర్ చేయొచ్చు అని. రాధేశ్యాం ప్రభుజీ కూడా చెప్పారు ప్రభుజీ, ఆఫర్ చేసింది మళ్ళీ చేయకూడదు అని. అదే మొన్న ఈ క్లాస్ లో జరిగింది డిస్కషన్, అయితే చెయ్యొచ్చు అని అన్నారు. అయితే మళ్ళీ నా డౌట్ క్లియర్ చేసుకుందామని. షూర్ మాతాజీ. యూజువల్లీ మనం ఏదైనా సరే కృష్ణకు ఒకసారి మనం ఆఫర్ చేసినాక అది ఆల్రెడీ ఆఫర్డ్ ఐటమ్, ఇంకా మళ్ళీ మనం ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కృష్ణ ఆల్రెడీ స్వీకరించారు కాబట్టి మనము అది మహాప్రసాదంగా తీసుకుంటాం. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకో డౌట్ మాత్రం, ఒక్క నిమిషం ఉండు గోపి. ప్రభుజీ, ఇప్పుడు మనం గోపాల్ని ఇంట్లో పెట్టి ఎక్కడికైనా యాత్రకు వెళ్ళాము,
అక్కడి నుంచి ఆఫర్ చేయొచ్చా ప్రభుజీ? చేయొచ్చు ఇప్పుడు ఇంట్లో కృష్ణ ఉన్నాడు, ఉమ్. బయటికి వెళ్ళినాక పళ్ళు మనకు అక్కడ ఏం దొరికితే అది కృష్ణకు ఆఫర్ చేయొచ్చా? చేయొచ్చు మాతాజీ, అట్లా చేయొచ్చు, అట్లా ఓకే. చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మన మన డీటీస్ మనం తలుచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ కూడా. సో దాంతో ఓకే. కదా మన కృష్ణ మీద ప్రేమ ప్లస్ పర్సనల్ గా కృష్ణ ఒక వ్యక్తిలాగా మనం చూసేది దాంతోనే అన్నమాట. సో మనం ఎప్పుడు వరి కావాలి ఇంకా, అయ్యో నా బాలగోపాల్ ఎలా ఉన్నారు, నా గౌర్ణిత ఎలా ఉన్నారు అని మిస్ కావాలి మనం. మనము ఫ్యామిలీ విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్తే మనం ఊకే తలుచుకుంటాం కదా పిల్లల్ని, వాళ్ళని. అట్లాగే కృష్ణాని కూడా మనం ఎల్లప్పుడూ తలుచుకోవాలన్నమాట. వాళ్ళని పడుకొని పెట్టే టైము. ఇన్ఫాక్ట్ కొందరైతే ఎలా చేస్తారంటే మానసిక పూజ చేస్తారనమాట. సో మానసిక పూజ అంటే అది సరైన పద్ధతే కూడా అది. సో మనస్సులో వాళ్ళు ఏం చేస్తారంటే డీటీస్కి అభిషేకం చేయడము, తర్వాత డీటీస్ని లేపడము, డీటీస్కి దుస్తులు వేయడము, తర్వాత డీటీస్కి ఆఫరింగ్ చేయడం, ఇదంతా మనసులో చేస్తారనమాట. సో మనసులో చేస్తూ చేస్తూ ఉంటే యాక్చువల్ ఒక కథ ఉంది. ఒక డివోటీ అలా చేస్తూ చేస్తూ ఆయన చాలా ఆ ఆ మనస్సులోనే ఆయన కీర్ వండుతాడనమాట. సో కీర్ వండేసి చాలా వేడిగా అది ఉడుకుతుంటే తీసి ఒక గిన్నెలో వేసి తులసి వేసి కృష్ణకు ఆఫర్ చేసే ముందు ఇది బాగా వేడిగా ఉందా ఎట్లా అని ఒక ఏలు పెడతాడనమాట. ఏలు పెట్టి చూసే వరకు ఆయన ఏలు నిజంగా కాలుతుంది మానసిక పూజలో కూడా. సో అట్లా అన్నమాట. సో డెఫినెట్లీ మనము ఎక్కడికి వెళ్ళినా సరే మన డీటీస్కి ఆఫర్ చేయొచ్చు, ప్లస్ మన డీటీస్ని తలుచుకోవాలి. అదే కదా మనం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, ఆ శ్లోకంలో మనం ఎల్లప్పుడూ కృష్ణాన్ని తలుచుకుంటూ ఉండాలి. సో ఈ డీటీ సర్వీస్ ఏంటంటే ఆ, మనకు ఎప్పుడు కృష్ణ గుర్తుకొస్తూ ఉంటాడనమాట. అంటే ఆ సేవలో మనం ప్రతిరోజు చేసే సేవ ఉంటే ఆ, రాత్రి రాత్రి కాగానే మనకు వేరే కాడ ఉన్నా కూడా అయ్యో ఇంకా నేను కృష్ణని ఇవాళ పడుకోబెట్టలేదు, కృష్ణకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రసాదం పెట్టలేదు, భోగా ఇంకా పెట్టలేదు, అట్లా మనం మిస్ అవ్వాలి, ప్లస్ అలా గుర్తు తెచ్చుకోవాలి కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ జ్యోతి మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు, టాపిక్స్? సో మనం భగవద్గీత 3వ అధ్యాయం 20వ శ్లోకంలో ఉన్నాము. 3:20. సో మనం ఏం చేసామన్నమాట ఇప్పటి వరకు మనం చదివిన దాంట్లో, సో ఈ 3వ చాప్టర్ కర్మయోగ గురించి చెప్తారు మనకి. సో దీంట్లో ఫస్ట్ 2 శ్లోకాలు అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే నేను పని చెయ్యాలా, కర్మ చేయాలా, లేదా అన్నీ వదిలేసి అన్నీ త్యాగం చేసేసేయాలా, దాంట్లో ఆ ప్రశ్న ఉంటుందన్నమాట. అప్పుడు కృష్ణ భగవానుడు 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఈ చాప్టర్లో ఏం చెప్తారంటే నిష్కామ కర్మయోగ ఇస్ బెటర్ ఫర్ అర్జున దాన్ జ్ఞానయోగ. సో జ్ఞానయోగ కంటే కూడా ఓ అర్జున నీకు నిష్కామ కర్మయోగ బెటర్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఆ తర్వాత 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు కర్మకాండ అంటే ఏంటి, కర్మయోగ అంటే ఏంటి చెప్పారు. సో సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జ్ఞానయోగ అంటే జ్ఞాన సముపార్జన. సో మనం శాస్త్రాలు చదవడము, ప్లస్ మెంటల్ స్పెక్యులేషన్, ఊహాగానాలు, కవిత్వాలు రాయడము, ఇదంతా జ్ఞానయోగ.
దీనికంటే కూడా నిష్కామ కర్మయోగా చేయడం బెటర్ అని అర్జునుడికి చెప్పాడు అనమాట. సో నిష్కామ కర్మయోగా అంటే కర్మయోగాలో ఎన్ని ఉంటాయి? కర్మకాండ అని ఉంటుంది ఫస్ట్‌ది. తర్వాత స్వకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ. సో ఈ కర్మకాండ అంటే ఏంటి? కర్మకాండ అంటే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క పని చేస్తున్నారు. ఆ పని యొక్క రియాక్షన్స్ ఉంటాయని మాత్రం తెలుసు. ఇది కర్మకాండ. ఎప్పుడైతే కర్మని కృష్ణకి ముడిపెడతారో, వేదాస్‌కి ముడిపెడతారో అప్పుడు అది కర్మ యోగా అవుతుంది. అలా చేయనంత వరకు కర్మకాండ. అంటే కష్టపడడము, కష్టపడి చదివితే మంచి మార్క్స్ వస్తాయి. కష్టపడితే ఉద్యోగం వస్తుంది. బాగా కష్టపడితే డబ్బు సంపాదించొచ్చు. ఇదంతా కర్మకాండ. సో కర్మ యోగా అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం చేసే పనిని యోగాకి, తర్వాత కృష్ణ భగవానునికి మనము ముడిపెడతామో అప్పుడు అది కర్మ యోగా అవుతుంది. సో కర్మయోగాలో 2 స్వకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ. స్వకామ కర్మయోగ అంటే నేను వేదాలలో ఇవి ఉన్నాయి, ఇవి చెప్పినట్టు నేను చేస్తాను, కానీ నాకు ఈ ఫలితం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాస్తు చక్కగా ఉంటే మీరు తూర్పు ద్వారంలో ఒక ద్వారం తెరవండి, మీకు కీర్తి లభిస్తుంది. ఉత్తర ద్వారం తెరవండి, మీకు ధనం లభిస్తుంది. ఈ విధంగా నడవండి, ఈ పూజ చేయండి, మీకు కూతురు వివాహం అవుతుంది. ఈ వ్రతం చేయండి, మీకు కొడుకు ఉద్యోగం వస్తుంది. ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి మీకు కర్మ అది వేదాస్‌లో. సో ఇవన్నీ ఆథరైజ్డ్. అవి చేస్తే నిజంగా కూడా వస్తాయి. సో ఇట్లా ఏదైతే నాకు ఫలితం అంటే నాకేదైనా ఫలితం రావాలి. నేను చేసినప్పుడు నాకేదైనా ఫలితం రావాలి. అట్లా అన్నమాట. సో అట్లా మీరు ఏదైనా వ్రతం చేసి మన కోరికలు తీర్చుకుంటే అది స్వకామ కర్మయోగ అవుతుంది. నిష్కామ కర్మయోగ అంటే ఏంటంటే మనము ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు దాంట్లో మనం ఫలితం ఆశించట్లేదు. మనకి ఏ ఫలితం అవసరం లేదు. అది వేదాస్‌లో చెప్పారు, కృష్ణ చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. అంతేకాని మనకి ఏ ఫలితం వద్దు. అది నిష్కామ కర్మయోగ. సో అయితే కృష్ణ ఏమంటాడు 3-9 శ్లోకాలలో నిష్కామ కర్మ నీకు జ్ఞానయోగ కంటే కూడా మంచిది అని అర్జునుడికి బోధిస్తాడనమాట. ఆ తర్వాత 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు కర్మకాండ అంటే ఏంటి? కర్మయోగ అంటే ఏంటి? మనం కొంచెం చూసాం ఇప్పుడు. ఆ తర్వాత 17వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకి సో కృష్ణ ఏం చెప్తున్నాడు? నిష్కామ కర్మయోగ టు సెట్ ద రైట్ ఎగ్జాంపుల్. సో ఓ అర్జున, నువ్వు ఒక ఆదర్శంగా వ్యక్తిగా ఉండాలి అంటే నిష్కామ కర్మ ఇలా చేయాలి అని చెప్తున్నారనమాట. ఈ 17 నుంచి 35 శ్లోకం వరకు. సో ఇప్పుడు అది చూద్దాం. 16 శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. సో 16. Excuse me. 16 శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓ అర్జున, ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రమును జీవితమును అనుసరించువాడు నిజానికి పాపజీవుడు. యోగచక్రమును జీవితమున అనుసరింపనివాడు. ఎవరైతే యోగ చక్రంలో ఈ వేదాల్లో చెప్పినటువంటి ఇవన్నీ యజ్ఞ చక్రాలను ఎవరైతే అనుసరించరో వాళ్ళు నిజానికి పాపజీవుడు అగును. కేవలం ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. సో ఇప్పుడు భక్తిలో లేని వాళ్ళు యూజువల్‌గా ఏం చేస్తారు? వాళ్ళు కష్టపడి ఏదో సాధించాలి, కష్టపడి డబ్బు సంపాదించాలి, లేదా ఈ ప్రదేశాలు వెళ్లి చూడాలి, ఈ దేశానికి వెళ్లి చూడాలి. ఇదంతా ఏంటంట? కేవలం ఇంద్రియ తృప్తియే. వాళ్ళ యొక్క భార్య, పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళ యొక్క ఇంద్రియాలు సుఖంగా ఉండాలి అని దీనికోసమే ఎవరైతే జీవించుచూ ఉంటారో అట్టి జీవితం నిరర్ధకం, అర్థం లేనటువంటి జీవితం అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సో యజ్ఞ చక్రంలో మనము అనుసరించి ఉండాలి. యజ్ఞ చక్రం ఏంటి? మనం చూసినప్పుడు ఇంతకుముందు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. సో మనం ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తామో వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడితే మళ్ళీ ధాన్యం పండుతుంది. ఆ ధాన్యం పడితే మళ్ళీ ఆ గింజలు మనం తింటాం. మళ్ళా మనం తిన్న తర్వాత మళ్ళీ యజ్ఞం చేయాలి. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ వర్షాలు పడతాయి. ఇదంతా ఒక చక్రం.
ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఆపేశారు, యజ్ఞాలు ఆపేశారు. యజ్ఞాలు ఆపేయడం కాకుండా ఆవులని వీటిని చంపుతున్నారు మాంసం కోసం. సో ఒకటి యజ్ఞాలు ఆపేశారు, ఇంకోటి వేదాలలో చెప్పిన దానికి రివర్స్గా ప్రవర్తిస్తున్నారు. సో దానివల్ల చాలా డిస్టర్బెన్స్ ఉందన్నమాట సొసైటీలో. ఇది జరుగుతుంది, అంటే ఈ చక్రాన్ని పాడు చేశారు. సో ఈ చక్రాన్ని ఎవరైతే చక్కగా పాటిస్తారో అది బెటర్. అట్లా కాకుండా ఉంటే వాళ్ళు పాపాన్నే జీవిస్తున్నారు. వాళ్ళ జీవితం అంతా ఒక పాపంగానే ఉంటుంది. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభావపూర్ణమైన జీవితముతో ఆత్మయందే ఆనందము గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టుని పొందిన వానికి చేయవలసిన కర్మలేమియూ లేదు. సో ఎవరైతే ఆత్మ దర్శనం చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు వాళ్ళకి ఆత్మయందే ఆనందం పొందుతున్నారు, వాళ్ళు అంటే బయట ఇంద్రియ తృప్తి చేయట్లేదు. అంటే కళ్ళకి ఇంద్రియ తృప్తి ఏంటి? సినిమా చూడడం. చెవులకు ఇంద్రియ తృప్తి ఏంటి? సినిమా పాటలు వినడం. రైట్. కాళ్ళకి ఇంద్రియ తృప్తి ఏంటి? ఎక్కడికక్కడికి వెళ్ళడం. నోటికి ఇంద్రియ తృప్తి ఏంటి? ఏదో ఒకటి మాట్లాడడం, గాసిప్, ఏదో ఒకటి మాట్లాడడం, చాడీలు చెప్పడం. ఇట్లా చేయకుండా ఎవరైతే ఆత్మానుభవపూర్ణమైన జీవితంతో ఆత్మయందే ఆనందము గావిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆత్మయందే ఆనందంగా ఉన్నారు, ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి, ఎవరైతే పరిపూర్ణ సంతుష్టం అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళకి ఇంకా ఇంకా వేరే ఏమి కోరికలు అలాంటివి లేవన్నమాట. ఆత్మయందే తృప్తి ఉంది, సంతుష్టులు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకి డ్యూటీ అనేది లేదు ఇంకా. 18. నైవ తస్యా కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిద్ అర్థ వ్యపాశ్రయః. ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విద్యుత్ కర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమే ఏదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వహింపపోవుటకు కారణము కాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం కానీ అతనికి ఉండదు. A self-realized man has no purpose to fulfill in the discharge of his prescribed duties. సో ఎవరైతే ఆత్మ తత్వ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి జీవితంలో ఇంకా చేయవలసిన పనులు కానీ ఏమీ లేవు. ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటే ఏంటి? విద్యుత్ కర్మ ధర్మలు. బ్రాహ్మణులు ఇగో ఇలా చేయాలి. బ్రాహ్మణులు ఏం చేయాలి? వేదాలు చదువుకోవాలి, నలుగురికి పాఠాలు చెప్పాలి, వేదాలు చెప్పాలి, దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి, తపస్సు చేయాలి, యజ్ఞాలు చేయాలి. ఇవన్నీ ఏది బ్రాహ్మణులు చేసే పని. క్షత్రియులు చేసే పని ఏంటి? అందరినీ రక్షించాలి. ఎవరైనా ట్రబుల్లో, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని ఇమీడియట్గా డేంజర్లో ఉంటే వీళ్ళ ప్రాణాన్ని పెట్టైనా సరే వాళ్ళని రక్షించాలి. అది క్షత్రియ యొక్క విద్యుత్ కర్మ ధర్మం. బ్రాహ్మణుని యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? నలుగురికి మీ యొక్క జీవితము, జన్మ మృత్యు జరా వ్యాధి, మీ యొక్క ఈ పుట్టుక మరణము, ఈ చక్రం నుంచి మీరు బయటకు రావాలంటే మీరు ఏం చేయాలి అని పాఠాలు చెప్పాలి. అది బ్రాహ్మణుడి యొక్క లక్షణం, ప్లస్ బ్రాహ్మణుడి యొక్క విద్యుత్ కర్మ ధర్మ. అట్లాగే వైశ్యుడి యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? వ్యవసాయం చేయడము ప్లస్ కృషి, గోరక్ష అంటే గోవులను రక్షించడం. అది వైశ్యుల యొక్క పని, ప్రిస్క్రైబ్ డ్యూటీ, విద్యుత్ కర్మ ధర్మం. శూద్రుల యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? ఈ మిగతా 3 వర్ణ వాళ్ళకి సేవ చేయాలన్నమాట. అయితే ఎవరైతే ఆత్మానుభవమును పొందిన మనుజుడు ఇంకా ఈ విద్యుత్ కర్మ ధర్మములను చేయవలసిన అవసరం లేదు. అయినా సరే వాళ్ళు ఇది చేయకూడదు అనే రూల్ కూడా లేదు. వాళ్ళు చేయవలసిన అవసరం లేదు, అయినా చేయకూడదు అనేది కూడా లేదు. అట్లా కానీ ఇంకా వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కావాల్సిందా? అట్లా కూడా లేదు. సో మళ్ళీ చదువుతాను ఇది నుండి. ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విద్యుత్ కర్మ ధర్మ నిర్వహణము ద్వారా
పొందవలసిన ప్రయోజనం ఏమీ లేదు. అయినను అట్టి కర్మను నిర్వహింపకపోవుట కారణం కూడా లేదు. ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం గాని అతనికి ఉండదు. ఎవరికి? ఆత్మానుభవ స్థితి పొందిన వాళ్ళకి. 19 తస్మాదసక్తః సతతం కార్యకర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరం ఆప్నోతి పురుషః. కనుక ప్రతి ఒక్కరూ కర్మ ఫలముల యందు ఆసక్తిని గొనక తన విధి అనుచు భావించుచు కర్మల యందు వర్తింపవలెను. ఏలయన అసంగత్వముతో కర్మననుసరించుట ద్వారా మనుజుడు పరమమును పొందగలడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? కనుక ప్రతి ఒక్కరూ కర్మ ఫలాల యందు ఆసక్తిని కావించి ఆసక్తిని గొనక తన విధి అని భావించుచు కర్మల యందు వర్తించవలను. సో ఈ యొక్క కర్మ ఎలా చేయాలంట? ఇది నా యొక్క డ్యూటీ. ఇప్పుడు నేను ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అని ఆశించకూడదంట. ఏం చేయాలి? ఇది చేయడం నా యొక్క డ్యూటీ, నా యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇది నా యొక్క ధర్మం. ఇది వేదాలలో చెప్పారు, ఇది నేను చేయవలసిందే. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. నిష్కామ కర్మయోగ. ఎవరన్నా మనల్ని పిలిచి భోజనం పెట్టామనుకోండి, సో వాళ్ళకి మనం భోజనం పెట్టిన తర్వాత యూజువల్గా ఎందుకు పిలుస్తారు? వీళ్ళతో భోజనం పెడితే వీళ్ళతో పరిచయం ఏర్పడుతుంది మనకి. వీళ్ళతో పరిచయం ఏర్పడితే మనకు రేపు ఏదైనా ఒక అవకాశం వస్తుంది వీళ్ళ ద్వారా మనకి హెల్ప్ అవుతుంది. ఈ ఫైల్ మీద సంతకం పెట్టించుకోవచ్చు, లేదా ఈ పలానా పని అవుతుంది వీళ్ళతోటి. అట్లా చూసి పిలిచారనుకోండి, అప్పుడు లోపట ఏదో ఉంది, అంటే కర్మ ఫలం ఆశిస్తున్నారు మీరు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ ఫలము యందు ఆసక్తి లేకుండా ఎవరైతే ఇది నా విధి, అంటే నేను గృహస్థ ధర్మంలో ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మచారీస్ అంటే ఫస్ట్ పుట్టగానే తర్వాత వాళ్ళకు గురుకులంలోకి వెళ్ళి చదువుకోవడం, అది బ్రహ్మచారి ఆశ్రమం. ఆ తర్వాత బ్రహ్మచారి ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అలాగే బ్రహ్మచారిగా ఉండగలుగుతారా లైఫ్ లాంగ్? వాళ్ళకి అలా ఉంటే పర్వాలేదు. లేదు అలా లేకపోతే వాళ్ళు గృహస్థులుగా మారొచ్చు. స్త్రీని వివాహం చేసుకొని వాళ్ళు భార్యాభర్తలుగా గృహస్థాశ్రమంలో ఉండొచ్చు. సో గృహస్థుడి యొక్క లక్షణం ఏంటి? మిగతా 3 వర్ణాలకి వాళ్ళు యాక్చువల్లీ డబ్బు అందించాలి, ప్లస్ సేవ అందించాలి, ప్రసాదం కూడా పెట్టాలన్నమాట. సో ఇప్పుడు సన్యాసీస్ పనిచేయరు, వానప్రస్థాస్ పనిచేయరు, ప్లస్ యూజువల్గా బ్రహ్మచారీస్ కూడా పనిచేయరు. పనిచేసే వాళ్ళు ఒక్కరే ఎవరు? గృహస్థులు. సో ఈ గృహస్థులు ఏం చేయాలి? మిగతా 3 వర్ణాలను యాక్చువల్లీ పోషించాలి. ఇప్పుడు టెంపుల్ కట్టాలనుకో, టెంపుల్ కట్టాలంటే సన్యాసి దగ్గర ఎలాగో బ్యాంక్ అకౌంట్ ఉండదు, పైసలు ఉండవు. తర్వాత వానప్రస్థ వాళ్ళ దగ్గర ఉండవు, బ్రహ్మచారి వాళ్ళ దగ్గర ఉండవు. ఎవరి దగ్గర ఉంటాయి? ఓన్లీ గృహస్థుల దగ్గర. సో ఇప్పుడు నేను గృహస్థుడిని, ఇది నా యొక్క డ్యూటీ, ఇది నా యొక్క కర్తవ్యం అని చూసి పనిచేయాలంట. సో ఎవరినైనా పిలిచినప్పుడు ఏం చేయాలి? ఇది నా యొక్క కర్తవ్యం అని పిలవాలి, అంతేకాని వాళ్ళతో ఏదో పని అవుతుంది అట్లా కాదు. అదొక ఉదాహరణ. మళ్ళీ చదువుతాను వినండి. కనుక ప్రతి ఒక్కరూ కర్మ ఫలముల యందు ఆసక్తి లేకుండా తన విధి అని భావించుచు, ఇది నా యొక్క విధి, ఇది నా యొక్క ధర్మం అని భావించుచు కర్మల యందు వర్తించవలెను. అట్లా పని చేయాలంట. ఏలయన అసంగత్వంతో అంటే డిటాచ్మెంట్. ఇట్లా మన సంగత్వం లేకుండా అసంగత్వంతో కనుక మనం ఇలా పనిచేస్తే కర్మ అనుసరించుట ద్వారా మనుజుడు పరమమును పొందగలడు. సో చూడండి ఎంత బాగుంది ఇది. యాక్చువల్లీ శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గృహస్థులు వంట చేసుకున్నాక బయటికి వెళ్ళి పిలవాలంట. ఎవరన్నా ఇక్కడ ఆకలితో ఉన్నారా అని పిలిచి 3 సార్లు పిలవాలంట. ఎవరన్నా వస్తే ముందు వాళ్ళకు పెట్టి ఆ తర్వాత తినాలంట. సో అలాగా యాక్చువల్గా మీరు అట్లీస్ట్ నా చిన్నతనంలో ఊర్లలోకి వెళ్తే అలా చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఊర్లలోకి వెళ్తే యూజువల్గా వాళ్ళు వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా వంట చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చినా కూడా అదంతా ఏం చూడరు వాళ్ళు. సో కానీ ఇప్పుడు మనకు అట్లా లేదన్నమాట. ఇప్పుడు అందరూ అపాయింట్మెంట్ తీసుకుంటే తప్ప మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళేటట్టు లేదు. ఫోన్ చేసి రావాలి, అట్లా పెట్టుకున్నారు రూల్స్ అని.
సో ఈ గృహస్థులు అలా చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏందంట, జస్ట్ మీరు కేవలం ఈ నిస్సంగత్వంలో ఇలాంటి పనులు చేస్తున్నారనుకోండి, మీరు భగవంతుని ధామాన్ని చేరుకునే అవకాశం లభిస్తుంది. సో మనం ఇక్కడ వరకు హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ. ప్రభుజీ ఇది ఉన్న వాళ్ళకే పెట్టాలా లేని వాళ్ళకి ఇవ్వాలా ప్రభుజీ? ఎవరికైనా పెట్టవచ్చా? ఎవరికైనా పెట్టొచ్చు మాతాజీ, ఎవరికైనా పెట్టొచ్చు, ఎవరికైనా పెట్టొచ్చు. డెఫినెట్లీగా అసలు యూజువల్గా గృహస్థాలు అంటే ఏంటంటే, ఇంకా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వేరే వాళ్ళ ఆకలితో ఉండకూడదు యూజువల్లీ. సో అందరికీ పెట్టొచ్చు. కానీ లేని వాళ్ళు అయితే మన ఇంటికి వాళ్ళు భోజనానికి రారు ప్రభుజీ. మీరేం పెడతారు? వట్టి పప్పు, అది అన్నము, ఉప్పు కారాలే ఉండవు అని. అదే బ్రాహ్మణులకి మన అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా పిలిచి పెట్టవచ్చా? ఎస్ మాతాజీ, పెట్టడం మన ధర్మం. వాళ్ళు తినే వాళ్ళకి వాళ్ళకి ఇంకా కోరికలు ఉన్నాయనుకోండి, అది తీర్చాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లా వాళ్ళ కోరిక తీర్చి మనము పెట్టాలి అనేది ఏమీ లేదు అక్కడ రూల్. మనం ఏది వండుకుంటే అది ఇంకొకరికి ఎవరికన్నా భోజనం పెట్టి మనం తినడం అట్లా. సో యూజువల్గా మనం డివోటీస్ని పిలవడం ఇంకా మంచిది మాతాజీ. సో ఇంకా మనం కర్మయోగాలో ఉన్నాం. ఇదంతా కర్మయోగ. ఇది డివోటీస్ కర్మయోగాలో లేరు. ఈ కర్మయోగ తర్వాత జ్ఞానయోగ, తర్వాత ధ్యాన యోగ, ఆ తర్వాత భక్తి యోగ. సో మనం భక్తి యోగాలో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఏమీ వర్తించవు. జనరల్గా కర్మయోగ గురించి చెప్తున్నారు ఇట్లా. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇప్పుడు మనము మనం ఇక్కడ వరకు లాస్ట్ చదివాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ చూద్దాం 20వ శ్లోకం. వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు మీరు చదవండి. ఎస్ ప్రభుజీ. 21 ప్రభుజీ. 20th. కర్మణైవ హి సంసిద్ధిం కర్మణైనవ సంసిద్ధై ఆస్థితా జనకాదయః ఆస్తికాత జనకాదయ లోక సంగ్రహం ఏవాపి లోక సంగ్రహం నీయాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సంపస్తం కర్మమర్షయి. Translation: Kings such as Janaka attained perfection solely by performance of prescribed duties. Therefore, just for the sake of educating the people in general, you should perform your work. థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, జనక మహారాజు వంటి రాజులు కేవలం విద్యుత్ కర్మ ధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జన సమూహ్యమున బోధించుచు నిమిత్తమైన తప్పక నీవు కర్మ చేయుము. అంటే చాలా మంది ఇంతకుముందు శ్లోకాలు చెప్పారు కదా, ఎవరైతే ఆత్మతత్వ జ్ఞానము లభిస్తుందో వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఏ డ్యూటీ లేదు. కానీ ఇక్కడ మళ్ళీ కృష్ణ ఏమంటున్నాడంటే, జనకుడు లాంటి మహారాజు వాళ్ళేంటి, కేవలం వాళ్ళ యొక్క విద్యుత్ కర్మ ధర్మములను అనుభవించి వాళ్ళకి మోక్షం లభించింది. జనక మహారాజు వంటి రాజులు కేవలం విద్యుత్ కర్మములు నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వం పొందారు. కావున జ్ఞాన జన సామూహ్యమున బోధించుచు నిమిత్తమైన తప్పక నీవు కర్మను చేయుము. సో నువ్వు తప్పకుండా పని చేయాలి, నీ యొక్క కర్మను నువ్వు చేయాలి. ఎందుకట, వేరే జనాలకి జస్ట్ చెప్పడం కోసమైనా సరే, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కోసమైనా సరే నువ్వు నీ యొక్క పనులు చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఇది చాలా ఇంపార్టెంట్. మెమరైజ్ చేసుకుంటే ఇది చేసుకోండి ఎవరైనా కంఠస్థం చేసుకోవాలనుకుంటే. జ్యోతి మాతాజీ మీరు చదువుతారా ఇది? చదువుతాను ప్రభుజీ. ఓకే మాతాజీ మీరు చదవండి, తర్వాత నెక్స్ట్ ఇంకో శ్లోక ఇంకో జ్యోతి మాతాజీ చదువుతారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ మాతాజీ.
ప్రభుజీ ఏ జ్యోతి మాతాజీ. మీరే చదవండి మాతాజీ. ఇప్పుడు మాట్లాడారు కదా, మీరే చదవండి. సరే ప్రభు. యద్యద్ ఆచరతి శ్రేష్టస్ యద్యద్యాచరతి శ్రేష్ట తత్తత్ ఏవేతరో జనః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. లోకస్తదనువర్తతే. Whatever action a great man performs, common men follow. And whatever standards he sets by exemplary acts, all the world pursues. చదవండి మాతాజీ. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైనా మహనీయుడు అయినటువంటి వ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు చేయనో వానిని సామాన్య జనులు ఫాలో అవుతారు, అనుసరిస్తుంటారు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దాన్నే లోకమంతా అనుసరిస్తారనమాట. ఎవరైనా కూడా కొంచెం సంఘంలో పెద్ద మనిషి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమేమి చేస్తారో జనరల్గా అందరూ అలాగే చేస్తారు, రైట్? సో అట్లా ఎవరైతే శ్రేష్టస్ మహాత్ములు ఎవరైతే ఉంటారో మహనీయుడు, వాళ్ళు ఏమేమి చేస్తారో సామాన్య జనులు అదే చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. అట్లా కానీ ఇప్పుడు కృష్ణ భగవానుడు తన గురించి తాను చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకో జ్యోతి మాతాజీ మీరు చదవండి ఇది. ప్రభు. నమే పార్థాస్తి కర్తవ్యం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. వర్త ఏవ చ కర్మణి. O son of Pritha, there is no work prescribed for me within all the three planetary systems, nor am I in want of anything, nor have I a need to obtain anything, and yet I am engaged in prescribed duties. చదవండి మాతాజీ. ఓ పృథా కుమార, ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు, నేను కోరేది ఏదీ లేదు, దేనిని పొందవలసిన అవసరము లేదు, అయినా కూడా నేను విద్యుక్త కర్మలలో నెలకొన్నాను. అంతేనా ప్రభుజీ? ఎస్ ఎస్. సో ఇంకా మనకు భాష్యంలో ఏం చెప్తారంటే, తమీశ్వరానాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విదాత్మదేవం భువనేశమీఢ్యం న తస్య కార్యం కరణం చ విద్యతే న తచ్చమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ. సో దీని అర్థం ఏంటి? భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టి వాడు. అంటే అందరు లీడర్లలోకెల్లా లీడర్. నియామకుడు అంటే ఎవరు? లీడర్. అట్లాంటి లీడర్కెల్లా లీడర్. అతడు సమస్త లోకపాలకులకు అతి ఘనమైన వాడు. అందరు లోకపాలలో అందరికంటే ఘనమైన వాడు. ప్రతి ఒక్కరూ అతని ఆధీనంలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆధీనంలో, ఆయన ఏ చెప్తే అది చేసే ఆధీనంలో ఉన్నారు. జీవులందరికీ ఆ భగవానుడే వివిధ శక్తులను ప్రధానంగా కావించుచున్నాడు. మనందరికీ ఏదో చిన్న చిన్న శక్తి, కొందరికి వంట వండే శక్తి ఉంది, కొందరికి చదువుకునే శక్తి ఉంది, కొందరికి శాస్త్రాలు చదువుకునే శక్తి ఉంది, కొందరికి క్లాస్ చెప్పే శక్తి ఉంది, కొందరికి పాటలు పాడే శక్తి ఉంది, కొందరికి బిజినెస్ చేసే శక్తి ఉంది, కొందరికి డ్రైవింగ్ చేసే శక్తి ఉంది. ఇవన్నీ శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణ ఇచ్చినవే. సో అట్లా జీవులందరికీ ఆ భగవానుడే వివిధ శక్తులను ప్రధానముగా కావిస్తున్నాడు. కనుక
ఆ జీవులు ఎన్నడూ స్వతః ఘనులు కాజాలరు. అంటే నేను చాలా గ్రేట్, నేను చాలా గొప్పవాడిని, చూసారా నేను ఇంత సంపాదించాను, నేను కారు కొనుక్కున్నాను, ఇల్లు కట్టాను, ఇవన్నీ చిన్న చిన్నవి. యాక్చువల్లీ ఇవన్నీ మన కృష్ణనే ఇస్తున్నాడు. అసలు మన మైండ్ పనిచేయడానికి కారణం కూడా కృష్ణనే. సో అట్లా మనం అన్ని చూస్తే రకరకాల దేవతలు లేకపోతే మన వాక్కు రాదు నోట్లో నుంచి, మన చెయ్యి లేవదు, మనకు శ్వాస ఆడదు, కళ్ళు కనపడవు అనమాట. ఇవన్నీ కావాలంటే ఆ డెమిగాడ్స్, ఆ దేవతలందరూ ఉన్నారు. దిగ్దేవతలు ఉంటేనే మనకు ఆ సూర్యుడు, చంద్రుడు వీళ్ళ ద్వారానే మనకు కళ్ళు కనిపిస్తున్నాయి అన్నమాట. అట్లా మనకు ప్రతిదీ దేవుళ్ళు. ఈ దేవుళ్ళందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? కృష్ణ భగవానుడి ఆధీనంలో ఉన్నారు. అందుకని జీవుడు ఎన్నడూ స్వతః ఘనులు కాగలరు. అంటే వాళ్ళు గొప్ప అనేది ఎక్కడా ఉండదన్నమాట. సమస్త దేవులచే పూజింపబడు ఆ భగవానుడు నిర్దేశించిన వారందరూ పరమ నిర్దేశకుడు. ఎవరైతే నిర్దేశించే వాళ్ళు, అంటే వీళ్ళ కళ్ళు కనబడాలి, వీళ్ళ కళ్ళు కనబడకూడదు, వీళ్ళకి చేయి లేవకూడదు, అట్లా మన ఆరోగ్యం ఇవన్నీ వచ్చేది కూడా కొందరు దేవతలు నిర్దేశిస్తారు. ఆ నిర్దేశులకు ఈ భగవానుడు నిర్దేశకుడట. కావున అతడు సమస్త పాలకులకు మరియు నియాకముల నియామకులకు అతీతుడైనట్టి వాడు. అంతేగాక వారందరూ అతడు పూజ్యనీయుడై ఉన్నాడు. అతని కన్నను ఘనుడెవ్వడు లేడు. మరియు అతడే సర్వకారణములకు ఆది కారణుడై ఉన్నాడు. అట్లా అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఓ పార్థ, ఓ అర్జున, నాకు నిర్దేశింపబడిన కర్మ ముల్లోకంలో ఏదీ లేదు. ఒక కృష్ణ ఏం చెప్తున్నాడంటే, నమే పార్థాస్తి కర్తవ్యం, నాకు ఈ పని చేయాలి నువ్వని ఎవరు నాకేం చెప్పలేదు. త్రిషు లోకేషు కించన, 3 లోకాల్లో ఏది అయినను లేదు. ఏది? నేను ఇది చేయాలి అని 3 లోకాలలో కూడా ఎవరు ఏది నిర్దేశించలేదు. నేను కోరునది కానీ పొందవలసినది కానీ ఏదీ లేదు. సో కృష్ణ, ఓకే, పత్రం పుష్పం ఫలం తోయం, అది నాకు ఇవ్వండి. మనం ఇవ్వకపోతే కృష్ణ ఆకలితో ఉంటాడా? ఉండడు. సో మనం ఏదన్నా సపోజ్ మనము తిరుపతికి వెళ్ళి హుండీలో ధనం వేస్తాం. కొందరు 1000 రూపాయలు వేస్తారు, కొందరు 10,000 రూపాయలు వేస్తారు, కొందరు 10 రూపాయలు వేస్తారు. ఆ ధనం వస్తేనే ఆయనకు ఫుడ్ దొరుకుతుందా లేకపోతే దొరకదా? అటువంటిది ఏమీ లేదు. సో ఆయన పొందవలసింది ఏమీ లేదు. రసరాజ్, కృష్ణ భగవానుడు రసరాజ్. ఆయనే ఆత్మ సంతృప్తుడు. ఆల్రెడీ 100% సంతృప్తిగా ఉన్నాడు. ఇంకా మన దగ్గర నుంచి ఆయన తీసుకోవాల్సింది ఏమీ లేదు. మనం చేయడం వల్ల ఆయనకు వచ్చే అధికమైంది ఏదీ లేదు. అక్కడ పొందవలసింది కానీ ఏదీ లేకున్నను విహిత కర్మల యందు నేను నియుక్తుడై ఉన్నాను. అయినా కూడా నేను ఈ యొక్క విహిత కర్మలు నేను ఇంకా చేస్తున్నాడు. అంటే కృష్ణ ఏం చేస్తాడు వచ్చినప్పుడు? అసలు కృష్ణ చదువుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు చదువుకుంటాం? మనం చదువుకోకపోతే ఉద్యోగం రాదు, రైట్? ఉద్యోగం లేకపోతే డబ్బు రాదు, డబ్బు లేకపోతే ఇల్లు ఉండదు, నువ్వు ఎవరిని నీ 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 యొక్క ఫుడ్ నువ్వు తినడానికి నీకు ఫుడ్డే దొరకదు. మరి కృష్ణ ఎందుకు ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు? ఆయన గురుకులంలోకి వెళ్ళాడు, సందీపని ముని దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. ఎందుకు? అదొకటి చూద్దాం. రెండోది, మనమంటే ఈ కార్యక్రమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, తపస్సులు చేయాలి, ఇవన్నీ చేయాలి. కృష్ణకి ఇవి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనే ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, ఆయనే యజ్ఞాలు చేశాడు, ఆయన కూడా పనులు చేశాడు, ఆయన కూడా ఈ వ్యవహారాలన్నీ మనకు చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఎందుకు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవేతరో జనః. ఇంతకు ముందు శ్లోకంలో మనం చదివినట్టు, ఎవరైతే పెద్ద మనిషి, ఎవరైతే మహనీయమైన వ్యక్తి ఏదైతే చేస్తున్నాడో నలుగురు అదే పాటిస్తూ ఉంటారనమాట. సో అది మనకు చెప్పడం కోసం కృష్ణ భగవానుడు ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. కానీ ఆయన నిజంగా ఇవన్నీ చేయవలసిన అవసరం అనేది లేదు. అది చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ శ్లోకంలో ఇంకా కృష్ణ చెప్తాడు అనమాట, ఆయన పనులు చేయకపోతే ఏమవుతుందని. 23. సరితా మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. యది హ్యహం న వర్తేయం యది హ్యాహం న వర్తేయం
జాతు కర్మణ్యతంద్రితః జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. మనుష్యా పార్థ సర్వశః. For if I ever చదవాలి. failed to engage in carefully performing prescribed duties, O Partha, certainly all men would follow my path. చదవండి మాతాజీ. ఓ పార్థ, ఎందుకంటే ఒకవేళ నేను విద్యుత్ కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడనైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గంని అనుసరిస్తారు. హరే కృష్ణ యా, ప్రభు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అర్జున, ఒకవేళ నేను ఈ విద్యుత్ కర్మ ధర్మాలను చేయలేదనుకో, రైట్? విద్యుత్ కర్మ ధర్మాలు అంటే ఆయన ఏ విధంగా వచ్చాడు? కొన్ని రోజులు క్షత్రియుడిగా ఉన్నాడు, కొన్ని రోజులు వైశ్యుడిగా ఉన్నాడు, రైట్? ఆయన పుట్టినప్పుడు బ్రహ్మచారిగా కొన్ని రోజులు ఉన్నాడు, ఇవన్నీ చేశాడు. ఆ యొక్క విద్యుత్ కర్మ ధర్మాలను కూడా పాటించాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఈ విద్యుత్ కర్మ ధర్మాలను శ్రద్ధగా నిర్వహింపనిచో, నేను ఈ పని చేయగలేదనుకో, మనుషులు తప్పక నా మార్గమునే అనుసరిస్తారు. సో నన్ను చూసేసి ఎట్లా కృష్ణ ఇవన్నీ చేయలేదు కదా, నేనెందుకు చేస్తాను, నేను కూడా చేయను అని చేయరు అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యుత్ కర్మ ధర్మాలన్నింటినీ కృష్ణ భగవానుడు చేస్తున్నాడు ఇక్కడ. ఆయనే స్కూల్కి వెళ్ళాడు, ఆయనే పెళ్లి చేసుకున్నాడు, ఆయనే సంఘంలో యుద్ధాలు నేర్చుకున్నాడు. ఇవన్నీ ఆయనకి ఏమీ అవసరం లేదు యాక్చువల్లీ. ఆయన సుదర్శన చక్ర తీసాడంటే అందరినీ అన్నీ కట్టడి చేయగలుగుతాడు. ఆయనకు తినవలసిన అవసరం లేదు, ఆయన వంట చేసుకోవాల్సిన ఇవన్నీ ఏమీ లేదు. కానీ ఆయన సంఘంలో నలుగురికి చెప్పడం కోసం ఆయనే ఈ పనులన్నీ చేస్తున్నాడు అనమాట. ఓకే, రాధా గౌరంగి మాతాజీ మీరు చదువుతారా? ఎస్ ప్రభుజీ. ఓకే, 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకా ఉత్తిదేయోరిమే లోకా న కుర్యాం కర్మ చేదహం న కుర్యం కర్మ చేదః శంకరస్య చ కర్తాస్యాం శంకరస్య చ కర్త సమస్యః ఉపహన్యాం ఇమా ప్రజా. ఉపమన్యహం మహాప్రజః. If I did not perform prescribed duties, all these worlds would be put to ruination. I would be the cause of ruin, creating unwanted population, and I would thereby destroy the peace of all living beings. చదవండి మాతాజీ. నేను వీధిపూర్వకమైన కర్మాలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమవుతాయి. అవసరమైన ప్రజా సృష్టికి నేను కారణుడై ఉద్ధర్త్వరా జీవులందరి శాంతిని నష్టపరిచిన వాడవుతాను. శాంతిని నష్టపరించిన వాడవుతాను. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు? విద్యుత్ కర్మ ధర్మములను నేను నిర్వహించనుచో, ఎప్పుడైతే నేను ఈ విద్యుత్ కర్మ ధర్మాలను నేను పాటించలేదో అర్జున, ఏమవుతుంది? లోకములన్నీ నశించిపోతాయి. అవాంఛనీయ ప్రజా బాహుల్యమునకు నేను కారణమై తద్వారా, అంటే అవాంఛనీయమైన పాపులేషన్ అంటే పుట్టకూడని జనులందరూ పుడుతూ ఉంటారు. తద్వారా సర్వజీవులకు శాంతి లేకుండా వాళ్ళందరి శాంతి నష్టింపజేయని వాడిగా అయిన వాడిని అవుతాను నేను. అందుకే నేను వచ్చినా సరే, నాకు ఏమి ఇక్కడ చేయవలసిన పని లేకున్నా సరే, నేను ప్రతి ఒక్క విద్యుత్ కర్మ ధర్మాన్ని పాటిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. సో మరి ఇలా అయితే మాయావాదీస్ ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ థీరీ, కృష్ణ వచ్చినప్పుడు కూడా కృష్ణ కూడా మాయాదేవికి అతీతుడే అని వాళ్ళు ప్రాపగేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కృష్ణ వచ్చినప్పుడు ఆయన కూడా ఈ త్రిగుణాలకు ఒత్తిడిలో ఉంటాడు అని చెప్తుంటారు. అప్పుడైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అసలు? సో అందుకని మనం ఎప్పుడు కూడా ఈ మాయావాద భాష వినకూడదు అనమాట. సో చైతన్య చరితామృతంలో ఏం చెప్పారంటే, మాయా భాష్య సునియ సర్వ హయ సర్వనాశ్. సో మనం ఎప్పుడైతే మాయావాద భాష్య మనం విన్నామో,
మనకున్న సర్వ జ్ఞానము హరింపబడుతుంది, నాశనం అయిపోతుంది. అందుకని పాలు తెల్లగానే ఉంటాయి, కానీ సర్పం ఎప్పుడైతే దాన్ని నాకుతుందో అప్పుడు ఏమవుతుంది, విషపూరితం అవుతుంది అనమాట. అలాగే ఎవరైతే మాయావాది ప్రీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శాస్త్రాన్ని చదువుతూ మనకు చెప్తున్నారు అనుకోండి, అది మనం వింటే మనకు కూడా కంటామినేషన్ వస్తుంది. సో అందుకే మనము జాగ్రత్తగా మాయావాద ఫిలాసఫీ ఎప్పుడు వినకూడదు. అది వింటే మనము భక్తియుత జీవితంలో ప్రోగ్రెస్ కాలేమన్నమాట. సో అట్లా. సో వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ, మాయావాద భాష ఎలా ఉంటుంది అంటే, కృష్ణ కూడా యాక్చువల్గా ఆయన పుడతాడు, పుట్టినప్పుడు ఆయన కూడా ఈ మాయా లో బందీగా ఉంటాడు. తర్వాత ఈ 3 ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉంటాడు మనలాగా అని అంటాడు. మరి మనలాగా ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన గోవర్ధనగిరి ఎలా ఎత్తాడు? ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనే క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, నాకు ఏ పని చేయవలసిన అవసరం లేదు. నేను ఒకవేళ చేయలేదనుకో లోకమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ అవాంఛనీయమైన పుట్టకూడని సంతానమంతా పుడుతుంటారు. తద్వారా సర్వజీవులకు శాంతి లేకుండా ఉంటుంది. అందుకని నేను పని చేస్తున్నాను, నాకు పని చేయవలసిన అవసరం లేదు అని కృష్ణనే ఇంత క్లియర్గా చెప్తున్నాడు. మాయావాది భాష ఎలా చెప్తున్నారంటే, భగవద్గీత పట్టుకొని వాళ్ళు ఎలా చెప్తారంటే, కృష్ణ కూడా మాయకు ఆధీనంలో ఉంటాడు అని. సో అట్లా. అందుకని మనం చాలా జాగ్రత్త పడాలన్నమాట. మాయావాద భాష మనం వినకూడదు. సో టీవీలో అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటారనమాట. సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఈ ఫిలాసఫీస్ చెప్పినప్పుడు మనం వినకూడదు. ఓన్లీ గురు పరంపరలో కరెక్ట్గా వచ్చి ఓన్లీ డివోటీస్ దగ్గరే మనం వినాలి. అది చాలా ఇంపార్టెంట్. గౌరవప్రేమి మాలిని మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. 25. సక్తా కర్మణ్య విద్వాంసో సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా శక్తస్ కుర్యాద్ విద్వాంస్ తథా సక్తాస్ చికీర్షుర్లోక సంగ్రహం. చికీర్షుర్లోక సంగ్రహం. As the ignorant perform their duties with attachment to results, the learned may similarly act, but without attachment, for the sake of leading people on the right path. చదవండి మాతాజీ. పామరులు ఫలములందు ఆసక్తి గలవారై తమ కర్మనొనరించినట్లు విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మనొనరింపవలెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు, పండితుడు ఆపోజిట్ ఏంటి, పామరుడు. పండితుడు అంటే విద్వాంసుడు, చదువుకున్నవాడు. జనరల్గా అనుకుంటారు మీరందరూ చదువుకున్న వాళ్ళు పండితులు అని. కానీ ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినా సరే, ఇంజనీరింగ్ చేసి వచ్చినా సరే, ఒక మంచి డాక్టర్ అయి వచ్చినా సరే, ఒక మంచి లాయర్ అయి సైంటిస్ట్ అయి వచ్చినా సరే, వాళ్ళు పండితులు కాదు. పండితులు అంటే ఎవరు? పండితులు అంటే ఎవరంటే, మీరు ఎలా చూడాలి, మనం భగవద్గీతలో పండితుల డెఫినేషన్ ఇచ్చారనమాట. ఏంటది? పండిత సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నే, ఎవరైతే పండితులు, పండిత సమదర్శన, పండితుడు అనేవాడు వీళ్ళందరినీ సమంగా చూస్తాడంట. ఎవరెవరిని? ఒక బ్రాహ్మణుని, ఒక గవి హస్తిని, ఒక గోవుని, ఒక ఏనుగుని హస్తిని, శునీచైవ స్వపాకేచ, ఒక కుక్కని, కుక్క మాంసం తినేవాడిని. ఈ 5గురిని ఈక్వల్గా చూస్తారు వాళ్ళు. సో ఈ 5గురిని ఎవరైతే ఈక్వల్గా చూస్తారో వాళ్ళు పండితులు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి జ్ఞానం కరెక్ట్గా ఉంది అని అర్థం. అంటే ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక కుక్క మాంసం తినేవాడిని సేమ్గా ఎలా చూస్తారు అంటే, సరే వీళ్ళిద్దరూ అట్లీస్ట్ మనుషులు. మరి ఒక కుక్కని, ఒక ఏనుగుని, ఒక బ్రాహ్మణుణ్ణి ఎలా చూస్తారు సేమ్గా? ఎలా చూస్తారంటే, ఓన్లీ ఆత్మతత్వ జ్ఞానం తెలిసినప్పుడే ఆ యొక్క జీవి లోపట ఆత్మ అనేది ఉంది. ఈ ఏనుగు లోపట ఆత్మ. ఇది ఏనుగు కాదు, ఏనుగు అనేది ఒక శరీరం, ఒక కార్. ఇప్పుడు కార్ అనాలజీ తీసుకుందాం. మర్సిడీస్ బెంజ్ ఒక కార్,
మారుతి సుజుకి ఒక కార్, అట్లాగే టొయోటా ఒక కార్, ఇట్లా రకరకాల కార్లు ఉన్నాయి. ఆ కార్లలో ఎవరో ఒక జీవి కూర్చుంటాడు అనమాట. సో కార్ అనేది ఒక బాడీ అన్నమాట. దాని లోపల డ్రైవర్ వేరే. అట్లాగే ఇప్పుడు ఈ బాడీలో మీరు చూసేది ఇది బాడీ. ఈ బాడీ లోపల డ్రైవర్ ఎవరు? ఆత్మ. సో ఇప్పుడు ఏనుగు లోపట ఒక ఆత్మ ఉన్నాడు, ఒక కుక్క లోపట ఒక ఆత్మ ఉంది, అట్లాగే కుక్క మాంసం తినేవాడి లోపల కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మతత్వ దర్శనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పండితులు. సో ఎవరైతే పోయి యూనివర్సిటీలో ఒక ఒక ఇంజనీర్ అయ్యొచ్చి, లేకపోతే డాక్టర్ అయ్యొచ్చి, ఒక పిహెచ్డి చేసి సైంటిస్ట్ అయ్యొచ్చి, వాళ్ళు కాదు పండితులు. వాళ్ళు మూర్ఖులే, ఫస్ట్ క్లాస్ మూర్ఖులు, అంటే చదువుకున్న మూర్ఖులు. కొందరు చదువు రాని మూర్ఖులు ఉంటారు, కొందరు చదువుకున్న మూర్ఖులు ఉంటారు. చదువు ద్వారా ఏమీ డిఫరెన్స్ రాదనమాట, ఇంకా అజ్ఞానంలోనే ఉంటారు వాళ్ళు. ఎవరికైతే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మ, వాళ్ళది ఫస్ట్ పండితుడు అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పామరులు అంటే పండితులకు ఆపోజిట్. పండితులు కానివాడు పామరుడు అంటే మూర్ఖుడు. పామరులు అంటే మూర్ఖులు. పామరులు ఫలము యందు ఆసక్తి కలవారై తమ కోరికను అనుసరించినట్లు, ఎవరైతే తన యొక్క కోరికలు తీర్చుకోవడంలో ఆసక్తిగా ఉంటారో వాళ్ళు మూర్ఖులట, వాళ్ళు పామరులు. కానీ విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకు, విద్వాంసుడు అంటే చదువుకున్నవాడు కాదు, పండితుడైన వాడు అంటే ఆత్మతత్వ జ్ఞానం ఉన్నవాడు. ఆత్మతత్వ జ్ఞానం ఉన్నవాడే విద్వాంసుడు. మనం బయట విద్వాంసుడు అంటే విద్య ఏదో చదువుకున్న వాళ్ళు విద్వాంసులు అని కాదు ఇక్కడ. సో విద్వాంసుడైన వాడు జనులకు ధర్మ మార్గమున వర్తింపజేయుటకు సంఘరాహిత్యము ద్వారా కర్మ ఉనరింపవలను. అంటే ఈ సంఘ రాహిత్యము, సంఘంతో అటాచ్మెంట్ లేకుండా ఎవరైతే పని చేస్తున్నారో అట్లా పని చేయాలంట. ధర్మ మార్గం గురించి పని చేయాలంట విద్వాంసుడు అనేటి వాడు. కానీ మూర్ఖులు ఎలా చేస్తారంట? వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం చాలా ఆసక్తి కలవారై ఉంటారనమాట. అంటే వాళ్ళ చాలా అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇంటి మీద అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క భార్య పిల్లల మీద అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యవస్థ మీద, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టల మీద, ఇవన్నీ అటాచ్మెంట్, సంగత్వం ఉంటుంది. కానీ పండితుడైన వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండకుండా వాళ్ళు సంఘరాహిత్యంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారంట. అది చెప్తున్నారు ఇక్కడ. తులసి మాతాజీ దండవత్ ప్రణామ్. మీరు చదువుతారా నెక్స్ట్? ఆ తర్వాత అమ్మ నువ్వు రెడీగా ఉండు. మీరు మ్యూట్లో ఉన్నారు తులసి మాతాజీ. ఓకే. అమ్మ నువ్వు చదువుతావా? చదువుతాను ప్రభు. తులసి మాతాజీ మాతాజీ కొంచెం ఫోను పనిచేస్తలేదన్నారు మాతాజీ. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యారు. తులసి తులసి మాతాజీ మీరు మాట్లాడగలుగుతున్నారా ఇప్పుడు? చదువుతాను ప్రభుజీ. ఓకే. సో ఓకే అమ్మ నువ్వు మ్యూట్లోకి వెళ్ళు. తులసి మాతాజీ తర్వాత నువ్వు చదువు. ఓకే 26. ఓకే. నా బుద్ధి భేదం జనయేద్ నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంగినాం అజ్ఞానాం కర్మ సద్దినాం జోషయేత్ సర్వకర్మాణి యోసయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. విద్వాన్ యుక్తః సమాచరన్. So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not induce them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all sorts of activities for the gradual development of Krishna consciousness. Chadvan Mataji. హరే కృష్ణ ప్రభుజీ. చదవనా ప్రభుజీ? Yes, Mataji. విద్యుక్త ధర్మపు ఫలముల ఏడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తి భావంతో కర్మను ఉనరించుతూ కృష్ణ భక్తి వృద్ధి అగుటకు వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలేను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో మనకు చాలాసార్లు ప్రశ్న వస్తుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కృష్ణ కాన్షియస్ కాదు ప్రభుజీ, ఎట్లా చెప్పాలి వాళ్ళకి, వాళ్ళని భక్తిలోకి ఎలా తీసుకురావాలి అని చాలా మంది ప్రశ్న అడిగారు కదా. దానికి ఆన్సర్ ఇది. సో ఇక్కడ ఏమంటున్నారు?
విద్యుత్ కర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలత పడని రీతిలో విద్వాంసుడు వానిని కర్మయందు నిగ్రహింపరాదు. అంటే కొందరికి ఎలా ఉంటుందంటే పామరులకి, మూర్ఖులకి విద్యుత్ కర్మ ధర్మాలే చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే విద్యుత్ కర్మ ధర్మాలు అంటే ఏంటి మనం చూసాం కదా. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వేదాలు చదువుకోవడం, వేదాలు చెప్పడం, తర్వాత దానం తీసుకోవడం, దానం ఇవ్వడం, ఆ తర్వాత యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం, తర్వాత క్షత్రియుడు ఏం చేస్తున్నాడు, నలుగురిని రక్షించడం. ఇవి విద్యుత్ కర్మ ధర్మాలు అన్నమాట. సో ఈ విద్యుత్ కర్మ ధర్మాలు చేస్తే వచ్చే ఫలితాల ఎడల ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, ఇవన్నీ చేస్తే నేను స్వర్గలోకానికి వెళ్తాను అని ఎవరైతే ఇలా ఉంటారో, అంటే ఇక్కడ నాన్ డివోటీస్ గురించి మాట్లాడట్లేరు, కర్మకు అటాచ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. అంటే వేదాలను నమ్ముతూ వేదాలలో చేస్తే నాకు ఈ ఉపయోగం వస్తుంది అని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళనంట వాళ్ళ మనసు కలతపడని రీతిలో, అంటే వాళ్ళ మనసు కలతపడకుండా, ఎలా కలతపడుతుంది, విద్వాంసుడైన వాడు వాడిని నువ్వు ఈ పనులన్నీ చేయవలసిన అవసరం లేదు అని మనం అన్నామనుకో, అప్పుడు వాళ్ళ మనస్సు కలతపడుతుంది. అలా చేయకుండా అందుకు భిన్నంగా అతడు భక్తి భావంతో కర్మ యొనరించుచు కృష్ణ భక్తి వృద్ధి అగుటకు వారిని వివిధ కర్మల యందు నియుక్తులు చేయవలను. మనం ఏం చేయాలి, చిన్న చిన్న పనులలో వాళ్ళను ఎంగేజ్ చేయాలన్నమాట. అట్లా సో అట్లా చేయడం మనకు శ్రేష్టం. చిన్న చిన్న పనులలో కృష్ణ భక్తిలో ఎలా ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా టెంపుల్కి వెళ్తున్నారు అనుకో డివోటీస్, మన కొడుకు ఎవరన్నా ఇంకో డివోటీ కాలేదు, ఆయన ఏం చేయాలి, వాళ్ళని కొంచెం దించిరాపో, టెంపుల్లో దించిరాపో, వాళ్ళకి కొంచెం చిన్న సేవలు చేయడము ఎంగేజ్ చేయాలి మనం. లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు గ్లాస్ వాటర్ ఇప్పించడం, లేకపోతే వాళ్ళకు విస్తరాకి వేయడము, అన్నం వడ్డించడము, ఇట్లా ఈ పనులలో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి క్రమక్రమంగా వాళ్ళకి అజ్ఞాత సుకృతి పెరుగుతుంది. మెల్లమెల్లగా వాళ్ళు వస్తారు డివోషనల్ సర్వీస్కి. ఒకటేసారి అరే నువ్వు ఒక మూర్ఖుడివి, నువ్వు ఈ పనులన్నీ బంద్ చేయి, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదంటే వాళ్ళని అలా చెప్పకూడదంటే. అలా చెప్పినా కూడా వాళ్ళని తీసుకోరు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి, మనం ఈ భక్తియుత సేవలో కొన్ని చిన్న చిన్న పనులలో ఎంగేజ్ చేయాలి. అట్లా సో వాళ్ళు ఏది వింటారో అది చేయాలన్నమాట. ఏదన్నా ఒకటి డివోటీకి ఒక సేవ చేయించడం, టెంపుల్లో చిన్న సేవ చేయించడం, అట్లాంటివి. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారనుకో, టెంపుల్లో ఇది చేయాలనుకుంటున్నాను, నువ్వు కొంచెం అది డొనేషన్ ఇవ్వు, అట్లా చిన్న చిన్నగా ఏదో ఒకటి చేయించాలి వాళ్ళతో. అట్లా చేస్తే వాళ్ళకి ముందు డివోషన్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓకే అమ్మ, ఈ భాష్యం చదువును మెల్లగా ఇది డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. ఇది ఇప్పుడు 26 భాష్యం. భాష్యము సర్వే బ్రేక్ అవుతుందమ్మా. వేద్య సకల కర్మలు సర్వ ఇప్పుడు బాగానే వస్తుంది, చదవమ్మా. లౌకిక కర్మల నిర్దేశాలతో పాటుగా వేదాలలో చెప్పబడిన ప్రతిదీ జీవిత చరమగమ్యమైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికే ఉద్దేశింపబడ్డాయి. కానీ బద్ధజీవులకు ఇంద్రియ భోగాన్ని మించి ఏదీ తెలియదు. కాబట్టి వేదాలను వారు అదే ఉద్దేశంతో అధ్యయనము చేస్తారు. అయినా వేద కర్మల మనం మధ్య మధ్యలో ఇది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే వేదాలలో కొన్ని విద్యుత్ కర్మ ధర్మాలను చెప్పారనమాట. ఏంటి, మీరు వ్రతం చేయండి మీకు ఈ పుణ్యం వస్తుంది, మీరు ఈ వ్రతం చేయండి మీకు ఈ ఫలితం దక్కుతుంది, ఇవన్నీ వేదాలలో ఉన్నాయి. అయితే వేదవాదారత పార్థ ఇటువంటి వాటికి ఆకర్షితులు చాలా మంది ఉంటారు. మీరు టీవీ పెట్టగానే రాశి ఫలాలు, లేకపోతే కొన్ని ఇవన్నీ రాశి ఫలాలు కూడా కోర్స్ వేదాలలో ఇవన్నీ ఉన్నాయి. కానీ
యాక్చువల్‌గా జ్ఞానవంతుడు అంటే విద్వాంసుడు అంటే ఆత్మతత్వ జ్ఞానం తెలిసినవాడు వీటి గురించి ఎక్కువ మనం పట్టించుకోకూడదనమాట. ఏమవుతుంది వాళ్ళ కోరిక ఎలా ఉంటుంది అంటే, ఓహ్! నేను ఈ పని చేయడం ద్వారా నాకు ధనమొస్తుంది, నాకు కీర్తి వస్తుంది, నాకు పేరొస్తుంది, లేదా నేను స్వర్గానికి వెళ్తాను. ఇవన్నీ వాళ్ళ యొక్క అది. యాక్చువల్‌గా వేదైశ్చ సర్వే రహమేవ వేద్యం. 15వ చాప్టర్ భగవద్గీత 15వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్పాడు? అన్ని వేదాల నుంచి నన్ను తెలుసుకోవడానికి కోసమే ఉన్నాయి ఇవన్నీ అని. అది ఫైనల్ స్టేట్మెంట్. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వేదాలన్నీ తీసుకుంటున్నారు. కానీ వేదాలను కృష్ణకి దగ్గర రావట్లేరు. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ భుక్తి, వాళ్ళ భోగం కోసం వాళ్ళు స్వర్గానికి వెళ్ళడం కోసమే పాకులాట పడుతున్నారు. అట్లా అట్టి ప్రయోజనముకే వేద్యాయనము గావింతురు. అటువంటి ప్రయోజనాలకి అందరూ ఈ వేదాలను చదువుతున్నారనమాట. అక్కడి వరకు చదివాం మనం. యెస్ అమ్మా. తర్వాత? మనిషి క్రమంగా కృష్ణ భక్తి భావనకు ఎదుగుతాడు. అందుకే కృష్ణ భక్తి భావనలో ఆత్మదర్శి అయిన వాడు ఇతరులను వారి కర్మలలో లేదా అవగాహనలో కలత పెట్టకుండా కృష్ణ సేవలోనే సమస్త కర్మ ఫలాలను ఏ విధంగా సమర్పించవచ్చునో చూపే విధంగా పనిచేయాలి. ఆ! సో, మనం ఏం ఇంద్రియ చేయాలంటే ఒక్క నిమిషం అమ్మా. సో, మనం ఏం చేయాలి? వాళ్ళని కలత పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేదాలు చదువుకుంటున్నారు. ఆ పూజలు, వ్రతాలు చేస్తున్నారనమాట. ఆ వ్రతం చేసుకొని కోరికలు తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి ఓహ్! నువ్వు మూర్ఖుడివి. ఇటువంటి కోరికలు ఎన్ని రోజులు తీర్చుకుంటావు? ఇవన్నీ తప్పు. నువ్వు ఇలా చేయకూడదు అని మనం చేయకూడదంట. మనం ఏం చేయాలి? అట్లా కాకుండా వాళ్ళకి ఆల్రెడీ వేదాసు ఆ ఫలితాల గురించి కొంచెం ఉంది. మనం ఏం చేయాలంట? వాళ్ళని పనిలో పెట్టాలి. కృష్ణ భగవానుడిని పనిలో పెట్టాలి. సో, కృష్ణ భగవానుడిని పనిలో పెట్టి, కృష్ణ భగవానుడిని అర్పించడం. ఇది మీరు కృష్ణకి ఆఫర్ చేయండి. అట్లా. చిన్న చిన్న పనుల్లో ఏదో నియుక్తం చేయాలి మనం. వాళ్ళనొచ్చేసి ఏదో ఒక సర్విస్ చేయడం. ఓకే. మనం వ్రతం చేసుకుందాం ఈరోజు. ఈరోజు ఒక కీర్తన చేసుకుందాం. మీరు రండి. మీరు ఈ సేవ చేయండి. మీరు ఈ వాటర్ ఇవ్వండి. అందరికి గ్లాసులు పెట్టండి. ఇట్లా మనం వాళ్ళని పనిలో పెడితే ఏమవుతుందంటే, క్రమక్రమంగా వాళ్ళ కృష్ణ భగవానుడి భక్తిలో ఎదుగుతారనమాట. యెస్ అమ్మా. ఇంద్రియ భోగానికే పనిచేసే అజ్ఞాని ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకునే విధంగానే కృష్ణ భక్తి భావనలో ఉన్న విద్వాంసుడు పని చేయాలి. అజ్ఞానిని అతని ఒక్క నిమిషం. సో, ఈ కృష్ణ భగవానుని భక్తిలో ఉన్న విద్వాంసులు ఏం చేయాలంటే ఆత్మతత్వ జ్ఞానం ఉన్న వాళ్ళని ఏ విధంగా పని చేయాలి? ఆ కర్మని ఎలా కృష్ణకు ఆఫర్ చేయాలి? అవన్నీ మనము మెల్లమెల్లగా చెప్పాలి వాళ్ళకి. యెస్ అమ్మ. అజ్ఞానిని అతని కర్మలలో కలత పెట్టకపోయినా కొద్దిగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వేద విధానాల కొరకు ఎదురు చూడకుండా వేరుగా భగవత్ సేవలో నెలకొల్పాలి. అట్టి సో, ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళను డైరెక్ట్ వాళ్ళు చేసే పనులు పూర్తిగా ఆపకుండా ఏం చేయాలి? ఏదో విధంగా కృష్ణ భగవానుని భక్తిలో పెట్టే మార్గం చేయాలి మనం. కృష్ణ భగవానుని పనిలో పెట్టే మార్గం చేయాలి. నేను చెప్పినట్టు వాళ్ళ కారు ఉందనుకో, ఈ పలానా డివోటీస్‌ని తీసుకురా మన ఇంటికి. లేదా ఈ పలానా డివోటీస్‌ని డ్రాప్ చేసిరా. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏం ఉపయోగమో. సో, ఈ ఈ ఈ నువ్వు వెళ్ళేసి టెంపుల్‌లో ఈ సరుకులు ఇచ్చిరా. ఈరోజు షాపింగ్ చేసి ఈ సరుకులన్నీ టెంపుల్‌లో ఇచ్చిరా. లేదా టెంపుల్‌లో వచ్చేసి కటింగ్ చేయి, వెజిటబుల్ కటింగ్. అట్లా మనం ఏదో ఒక పనిలో పెట్టామనుకోండి, అప్పుడు క్రమక్రమంగా వాళ్ళకు పెరుగుతుందనమాట. చదవమ్మా. అట్టి అదృష్టవంతునికి వేద కర్మలను అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే విద్యుక్త కర్మల పాలన ద్వారా మనిషి పొందే ఫలాలన్నింటినీ ప్రత్యక్ష కృష్ణ భక్తి భావన ద్వారా అతడు ఒక ఏలన విద్యుత్ కర్మ నిర్వహణం ద్వారా కలుగు ఫలములన్నింటినీ మనుజుడు కృష్ణ భక్తి యందు ప్రత్యక్షముగా నిలుచుట వలన సాధించగలడు. అంటే మనకు అనిపించవచ్చు ఓకే పొందగలుగుతాడు. సో మనము ఎప్పుడైతే
వాళ్ళని ఈ చిన్న చిన్న పనుల్లో పెడతామో వాళ్ళు విద్యుత్ కర్మ ధర్మాలు పాటిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో అవన్నీ గ్యారంటీగా వచ్చేస్తాయి ఈ చిన్న చిన్న పనులలో కూడా, రైట్? సో యాక్చువల్లీ మా టెంపుల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ వైశేషిక ప్రభు ఏం చెప్తారంటే, కృష్ణ భగవానుని భక్తులు ఇస్కాన్ టెంపుల్లో కూర్చొని ప్రసాదం తింటూ ఉన్నారనుకోండి, కూర్చున్నారు వాళ్ళు, జస్ట్ లైన్లో కూర్చొని ప్రసాదం తింటున్నారు, ఆనర్ చేస్తున్నారు. ఎవరైతే ఆ దృశ్యాన్ని చూస్తారో ఆ చూడ్డానికి కూడా కొన్ని కోట్ల జన్మలు ఉన్నారంట వాళ్ళకి. కొన్ని కోట్ల జన్మల ఫలితం ఉంటేనే ఆ దృశ్యాన్ని చూసే అవకాశం వస్తుంది. మరి అక్కడ వాళ్ళతో పాటు మనం కూర్చొని మనము ఆ ప్రసాదం తీసుకునే యోగం లభించింది అనుకోండి, అది ఎంత పెద్ద యోగం. సో అట్లా ఇంకోటి ఏం చెప్తారంటే, ఒక్కరోజు మనము కృష్ణ భగవానుని ప్రసాదం తీసుకుంటే హిమాలయాస్కి వెళ్ళి 10,000 సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం వస్తుంది మనకి, రైట్? అంత అంత కృష్ణ ప్రసాదం అంత ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని పిలిచినా సరే, ఎవరైనా భోజనానికి పిలిచినా సరే, ఏదైనా వ్రతానికి పిలిచినా సరే, మనం డైరెక్ట్గా వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మూర్ఖంగా ఇలా చేయకండి, ఇవన్నీ టైం వేస్ట్ చేయకండి, మీరు డైరెక్ట్గా కృష్ణ భగవాన్ని భక్తి స్టార్ట్ చేయండి, అలా అలా చెప్తే వాళ్ళు తీసుకోలేరండి. మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడున్న భోజనాన్ని కృష్ణాకు ఆఫర్ చేయించి, లేదా మనం కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళకు ఏదైనా ఒక భజన్, మనం కృష్ణ భగవానుని భజనో నరసింహారతి భజనో ఏదో ఒక భజన్ మనం వాళ్ళ ఇంట్లో చేసి మనం తీసుకెళ్ళిన ప్రసాదం కొంచెం వాళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళు డివోషనల్ సర్వీస్ రావడానికి చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో అట్లా మనం ఎంకరేజ్ చేయాలి ఎవరినైనా ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా మనం వాళ్ళు చేసే పనులను ఆపకుండా ఏదో ఒకటి టెంపుల్ సేవలో డివోటీ సేవలో ఎంగేజ్ చేయాలి. అది ఓకే. లాస్ట్ శ్లోక అమ్మా, ఇది చదువు 27. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఎవరన్నా మెమరైజ్ చేసుకోవాలంటే ఇది మెమరైజ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. కంఠస్థం చేసుకోవాలంటే ఈ శ్లోక రాసి పెట్టుకోండి. 27. 27 ప్రభు. 27. ప్రకృతే క్రియమానాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః గుణై కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మా అహంకారాన్ని మూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. కర్తాహమితి మన్యతే. The spirit soul, bewildered by influence of false ego, thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature. చదవమ్మా. మిథ్యాహంకార ప్రభావము వలన విమోహితుడు అయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా కూడా ప్రకృతే క్రియమానాన్ని, ఈ ప్రకృతి త్రిగుణాలచే జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి. సో ఈ అహంకార విమూఢ ఆత్మ ఏమనుకుంటున్నారు, అహంకారంతో విమూఢ ఆత్మ అంటే, మూఢ అంటే కొంచెం లూజ్, విమూఢాత్మ అంటే పిచ్చివాడు అనమాట. అంటే ఈ జీవి, పిచ్చి జీవి ఏమనుకుంటున్నాడంటే నేనే చేస్తున్నాను ఇది అంతా అని. సపోజ్ ఎవరికైనా ధనం వచ్చిందనుకో, ఓ నా యొక్క ప్రణాళిక ద్వారా నేను ఈ ధనాన్ని సేకరించాను. ఎవరైనా చక్కగా పాడారనుకో, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఓ నేను చాలా పెద్ద సింగర్, అంటే నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాను. ఎవరైనా మంచి డాన్సర్ అనుకో, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను చిన్నప్పటి నుంచి బాగా డాన్స్ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు డాన్స్ వస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ జరిగేది ఏంటి, ప్రకృతి త్రిగుణాలతే జరుగుతున్నాయి అన్నమాట. కానీ అహంకారంచే ఈ విమూఢాత్మ ఏమనుకుంటున్నాడు, నేనే కారణం వీటికి, ఈ సక్సెస్ అంతటికి నేనే కారణం, ఈ యొక్క ఫలితాలన్నీ, ఇప్పుడు వచ్చిన ఫలితాలన్నీ, ఈ జరిగే ధనార్జన ఇవన్నీ చేశాను కదా, నేను చదువుకున్నాను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, ఇట్లా అనుకునే వాళ్ళు అహంకార విమూఢాత్మ. వాళ్ళు అహంకారం చేత విమూఢాత్మలు ఇలా అనుకుంటున్నారు అన్నమాట. కానీ యాక్చువల్గా ఏంటిది జరిగేది, ప్రకృతి త్రిగుణాలచే నిర్వహింపబడుతున్నాయి. సో ఈ భాష్యం చదివి ఇవాళ ఆపుదాము. జ్యోతి మాతాజీ, మీరు ఈ భాష్యం స్లోగా చదువుతారా?
ఒక ఇద్దరు మాతాజీ మ్యూట్లో ఉన్నారు. ఆ, ఇద్దరు సిహెచ్ జ్యోతి మాతాజీ, ఎస్ మాతాజీ, చదవండి మాతాజీ. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి అను ఇరువురు వ్యక్తులు ఒకే విధముగా కర్మనునరించుచున్నట్లు ఒకే స్థితి అందున్నట్లుగా గోచరించును. కాని వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన ఎందున్నవాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షణమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడునని అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాడనడి జ్ఞానమును కలిగి ఉండడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల మరియు సూక్ష్మ దేహముల రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టింపబడినవనియు కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలన్నీ కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావాలననియు ఎరగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ సమరీ ఏంటంటే, ఎవరైతే కృష్ణ భగవానుని భక్తి యందు ఉండరో వాళ్ళు ఏమని అనుకుంటున్నారు, ఓ నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నేను ఇవన్నీ సాధించుకున్నాను, నా యొక్క ప్రణాళిక ద్వారా నేను ఇదంతా సాధించుకున్నాను, నేను కష్టపడ్డాను కాబట్టి నేను మంచి సింగర్ అయిపోయాను, నేను చాలా కష్టపడ్డాను కాబట్టి మంచి డాన్సర్ అయిపోయాను, నేను కష్టపడ్డాను కాబట్టి ఇంజనీర్ అయ్యాను, డాక్టర్ అయ్యాను, లేకపోతే టీచర్ అయ్యాను, ప్రిన్సిపల్ అయ్యాను, ఇలా అనుకుంటున్నారు అనమాట వాళ్ళు. కానీ యాక్చువల్గా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ యొక్క దేహము ప్లస్ సూక్ష్మ శరీరం, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో, ఇవన్నీ కూడా కృష్ణ భగవాని ఆధీనంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నేనే చేశాను, అహంకార విముడత్వ కర్తాహం ఇతి మన్యతే, నేను ఇదంతా నా వల్లనే జరుగుతుంది, నేనే నలుగురికి జాబ్స్ ఇప్పించాను, నేనే నలుగురికి పెళ్లిళ్ళు చేశాను, నేనే నలుగురిని పోషిస్తున్నాను, వీళ్ళందరికీ పోషణ అధికారం నాదే, అట్లా ఈ అహంకార విమూఢాత్మ ఇలా అనుకుంటున్నాడు అంట. యాక్చువల్గా జరిగేది ఏంటి, ఇవన్నీ ప్రకృతి త్రిగుణాలతో జరుగుతున్నాయి అన్నమాట, రైట్? సో ఎవరైతే ఈ ఆత్మతత్వ జ్ఞానంలో ఉంటారో వాళ్ళకి అన్నీ తెలుసు, ఇదంతా కృష్ణ భగవానుడి ద్వారా నడుస్తుంది అని. కానీ ఇటువంటి భగవంతుడు లేడు, లేదా నేను చేయబట్టే ఇవన్నీ అవుతున్నాయని భక్తిలో లేని వారు అనుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ ఈరోజు ఆపుదాము. ఎవరైనా చదవలేదా? అందరికీ ఛాన్స్ వచ్చింది కదా ఇవాళ. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అందరూ మ్యూట్లో ఉన్నారు. ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ సరిత మాతాజీ. ప్రభుజీ ఇంకొకసారి ఈ కర్మకాండ కర్మయోగ గురించి ఒకసారి చెప్పారా ప్రభుజీ? షూర్ మాతాజీ. సో యాక్చువల్లీ ఫస్ట్ అందరికంటే తక్కువ వాళ్ళు ఎవరంటే పశువుల్లాగానే బతుకుతున్నారు అనమాట. పశువులు ఏంటి, ఆహార భయ నిద్ర మైథుని. సో ఆహారం తింటా, ఇప్పుడు ఏమైనా సరే, కుక్క అయినా సరే, ఒక కుందేలైనా సరే, ఏనుగైనా సరే, సింహమైనా సరే, ఏదైనా పశువులు ఆహారం అవి తింటాయి, ఆహార నిద్రపోతాయి, అన్నం తింటాయి, నిద్రపోతాయి. ఆహార నిద్ర భయ మైథుని. భయ అంటే ఏంటి, భయపడతారు, ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు. కుక్క మరుగుతూ ఉంటుంది, ఏనుగు కూడా దాన్ని అటు ఇటు వెళ్తుంది, పక్షులైనా ఎవరైనా చూడండి మీరు, తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది భయ. మైథుని అంటే పిల్లల్ని కనడం. సో స్త్రీ పురుష సాంగత్యం పశువులలో కూడా ఉంది. సో ఈ 4 పశువుల్లో ఉన్నాయి. ఎవరైతే ఏ ఒక్క రూల్స్ పాటించకుండా ఈ పశువుల్లాగానే ఆహార నిద్ర భయ మైథుని కొంచెం సఫిస్టికేటెడ్గా
ఇల్లు కట్టుకోవడము, ఒక బెడ్రూమ్ తయారు చేసుకోవడము, ఒక డైనింగ్ టేబుల్ తయారు చేసుకోవడం తినడానికి. ఆ! ఒక మంచి స్టీల్ ప్లేటు లేదా వెండి ప్లేటు ఇట్లా చేసుకొని భోజనం తింటున్నారనుకో, వాళ్ళేంటి ఆహారమే తింటున్నారు. నిద్ర, బెడ్‌రూమ్‌లో పడుకుంటున్నారు. భయమైతుని. సో, వాళ్ళు భయం అంటే తాళం పెట్టుకుంటున్నారు నైట్. సో, ఇదంతా ఏంటంటే ఇంకా కర్మకాండ స్టేజ్‌లో వాళ్ళందరూ పశుత్వంలో ఉన్నారు. వాళ్ళకంటే కర్మకాండ. కర్మకాండ అంటే పని చేసి ఏదైనా ఒకటి సాధించాలి అని చేసేది కర్మకాండ. వాళ్ళేం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. కష్టపడి ఏదో ఒకటి సాధించుకుందామని అనుకుంటున్నారు. అదంతా కర్మకాండ. తర్వాత ఎప్పుడైతే ఈ పని చేసే పనిని మనము వేదాస్‌తో కానీ, కృష్ణ భగవానుడితో ముడిపెడుతున్నామనుకోండి, అప్పుడది కర్మయోగ అవుతుంది. యోగా అని ఎప్పుడు అనబడుతుంది? ఓన్లీ మనం కృష్ణతో గాని, వేదాస్‌తో గాని ముడిపెడితేనే అప్పుడు యోగా అని అవుతుంది. సో, ఈ పనిని ఏం చేస్తున్నారు వాళ్ళు? కృష్ణతో ముడిపెడుతున్నారు. అంటే దాంట్లో 2 రకాలు. స్వకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ. సో, స్వకామ కర్మయోగ అంటే నా గురించి, నా మేలు గురించి నేను ఈ పని చేస్తున్నాను. ఉదాహరణకి మీరు ఈ వ్రతం చేసుకోండి, మీకు ఉద్యోగం వస్తుంది. మీరు ఈ పూజ చేయండి, మీకు మీ కూతురు పెళ్ళవుతుంది. మీరు ఈ వ్రతం చేయండి, మీ కొడుకు ఉద్యోగం దొరుకుతుంది. ఇలాంటివి చెప్తారు కదా! అంటే మీకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం మీరు అవి చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? స్వకామ కర్మయోగ. ఇంకా వేదాలలో చెప్పినట్టే చేస్తున్నారు. కానీ మీ కోరికలను తీర్చుకోవడానికి చేస్తున్నారు. అది స్వకామ కర్మయోగ. స్వకామ నా యొక్క గురించి చేసుకుంటున్నాను. నిష్కామ కర్మయోగ. అంటే ఇది నా గురించి చేయట్లేదు. ఇది నా యొక్క డ్యూటీ కాబట్టి చేస్తున్నాను. ఇది నా యొక్క ధర్మం కాబట్టి చేస్తున్నాను. అట్లా. అది నిష్కామ కర్మయోగ. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నానా యెస్ అమ్మా. నాకు డౌట్ ఉన్నది. ఈ సైంటిస్ట్ గురించి నిన్న క్లాస్ లో కూడా ఒక కథ విన్నాను నేను. సైంటిస్ట్ మెడిసిన్స్ అవి తయారు చేసి అందరినీ రక్షించడానికి, ప్రాణాలు నిలబడడానికి మెడిసిన్స్ తయారు చేస్తాను కదా ప్రభు. దానికి ఇచ్చి దాన్ని చంపేస్తున్న పాపం. మరి అంటే ముందు తల్లిదండ్రులు అదొక సైంటిస్ట్ అని ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంటే కదా, దాని గురించి బాబు డెవలప్ అవుతాడని తీసుకుపోయి స్కూల్ నుంచి ప్రిపేర్ చేపించి చదివియాలి, సైంటిస్ట్ చేయాలని చేస్తారు. అది తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుందా లేక వాళ్ళకైనా వర్తిస్తుందా? అది పాపమా కాదా ప్రభు? నాకు అది చెప్పండి. ఓకే. ప్రశ్న ఏంటంటే 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఒకటి, ఇప్పుడు పిల్లల్ని చదివించినప్పుడు ఆ పిల్లవాడు సైంటిస్ట్ అయ్యి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు కనుక్కున్న మందు ఎలుకల మీద టెస్ట్ చేయడము, రాబిట్స్ మీద టెస్ట్ చేయడము, కుందేళ్ళ మీద టెస్ట్ చేయడము ఇలా చేస్తారు. చేసిన తర్వాత బాగా ఆ వ్యాక్సిన్ అదంతా కనుక్కున్న తర్వాత అందరికీ ఇస్తారు. సో, ఫస్ట్ అది తల్లిదండ్రులకు కూడా వర్తిస్తదా? ఆ యొక్క పుణ్యం, పాపం. సో, పిల్లలు చేసేదానికి తల్లిదండ్రులకు రాదు. ఏది ఆఫ్టర్ ఒక స్టేజ్ ఒక వయసొచ్చిన తర్వాత ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. సో, చిన్నప్పుడు అంటే ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళేమైనా తప్పులు చేస్తే అది పేరెంట్స్‌కొస్తుంది కర్మ. కానీ వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళవుతారో అప్పుడు పిల్లలు చేసే తప్పులు, ఒప్పులకి పేరెంట్స్‌కి వర్తించదు. కానీ ఎవరైనా వైష్ణవాపరాధం చేశారనుకోండి, బ్రాహ్మణ హత్య చేశారనుకోండి, వైష్ణవాపరాధం చేస్తే వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబంకి, వాళ్ళ యొక్క వచ్చే తరాలందరికి కూడా, వాళ్ళ యొక్క ఊరికి కూడా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అది 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 పెద్ద టాపిక్. సో, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌లో మీరు అడిగిన ప్రశ్నకి తల్లిదండ్రులకు వర్తించదు. అయితే ఈ సైంటిస్ట్ చదువుకొని ఒక ఒక రోగాన్ని నయం చేయడం కోసం టెస్ట్ చేస్తారు ఫస్ట్. ఆ టెస్ట్‌లో ఏం చేస్తారు? ఎలుకలను తీసుకొచ్చి వాటికి ఇంజెక్షన్స్ ఇప్పిస్తారనమాట. ఆ ఎలుకల్ని, తర్వాత కుందేళ్ళని, తర్వాత ఇటువంటి జంతువులకు ముందు కోతులకి అవన్నీ టెస్టులు చేస్తారు. ఎంతమందికైతే టెస్ట్ చేస్తారో ఆ చెడు కర్మ అంతా వాళ్ళకొస్తుంది కొంత భాగం. కానీ
అది సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, రోగం నయం చేయడానికి సక్సెస్ఫుల్ అయిపోయింది, ఆ మెడిసిన్ వచ్చింది. ఆ మెడిసిన్ వచ్చేసి కొంచెం లక్షల కోట్లాది మందికి అది ఉపయోగపడుతుంది అనుకో, ఆ కోట్లాది మందిలో మంచి పుణ్యం కూడా వాళ్ళకి వస్తుంది. ఈ కోతులు కుందేళ్లకు వీటికి చేసే చెడు కర్మ వాళ్ళకి వస్తుంది కొంత భాగం, ఈ కోట్లాది మందికి చేసే మంచి పుణ్యం కూడా, చాలా పెద్ద మంచి పుణ్యం కూడా వాళ్ళకి వస్తుంది. పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, రెండు వస్తాయి. ఆ రెండు వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ విషయంలో వాళ్ళు మందు కనుక్కొని చాలా మందికి ఉపయోగపరుస్తున్నారు కాబట్టి పుణ్యం ఎక్కువ వస్తుంది, పాపం తక్కువ వస్తుంది. కానీ పాపం కూడా వస్తుంది అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అన్ని ఎలుకలు చనిపోవచ్చు. సో అన్ని ఎలుకలు చనిపోయినప్పుడు మరి ఆ కర్మ వీళ్ళకి వస్తుంది డెఫినెట్లీ. అందుకే కృష్ణ భగవాని భక్తిలో లేని వాళ్ళకి ఎంత మంచి పని చేసినా సరే, ఆ మంచికి పుణ్యం వస్తుంది, ఆ చెడుకు పుణ్యం వస్తుంది, ఆ అకౌంట్లు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ ఇంకో జన్మలో వాళ్ళు అవి అనుభవించాలి, తప్పదు. ఓకేనా అమ్మ? అది తల్లిదండ్రులకు రాదు. ఓకే ఓకే ప్రభు. కానీ హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక వైష్ణవ హత్య కానీ, వైష్ణవ దూషణ కానీ ఇలాంటివి చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తగులుతుంది, వాళ్ళ ఊరంతా తగులుతుంది, వాళ్ళ దేశానికి కూడా తగలొచ్చు. ఇప్పుడు మీకు చూసారా, యుధిష్ఠిరుడు విరాట పర్వంలో ఆయన పాచికలు ఆడుతూ ఉంటాడు విరాట రాజుతోటి. తర్వాత బృహన్నల యుద్ధానికి వెళ్ళాడు కదా, బృహన్నల డెఫినెట్గా విజయం మన సైడే ఉంటుంది అని వాళ్ళ కొడుకు భూమింజయ వెళ్తే ఆయనేంటి ఆ భూమింజయ గురించి ఆయనే పొగుడుతూ ఉంటే ఈయన బృహన్నల గురించి చెప్తూ ఉంటాడు అనమాట. ఇలా చెప్పగానే ఆ పాచికలు విసిరేస్తాడు, విసిరేసి ఊకే బృహన్నల బృహన్నల అంటున్నాడు. ఆయన ఒక అసలు వ్యక్తే కాదు, ఆయన నరుడు కాదు, నారి కాదు, అటువంటి వ్యక్తి గురించి ఊకే చెప్తున్నారంటే అప్పుడు ఆయనకు రక్తం కారుతుంటుంది ఆ దెబ్బ తగిలినప్పుడు. అప్పుడు ఇమీడియట్గా ద్రౌపది ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ రక్తాన్ని కిందే పడకుండా చూస్తుంది అనమాట. ఎందుకంటే అంత ధర్మంగా వ్యవహరించిన అతని యొక్క రక్తం అక్కడ పడిందంటే ఆ దేశం ఇంకా సంరక్షణగా ఉండదు. ఎందుకంటే ఆయనే అంత అంత ధర్మంగా ఉండేవాడు అనమాట, డివోటీ ఆఫ్ కృష్ణ. సో అందుకని మనం డివోటీస్ని ఎప్పుడైనా దూషించినప్పుడు, ఇప్పుడు కొందరు ఫ్యామిలీస్ చూసారనుకోండి, ఆ ఫ్యామిలీస్ తరతరాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళకి ఏదో ఒకటి ఇటువంటి అపరాధాలు ఉంటే వాళ్ళ తరతరాలందరికీ అది తగులుతుంది అనమాట. సో అందుకని యూజువల్లీ మనము వైష్ణవులతో డివోటీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదొకటి. బట్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ బయట చేసేటి ఇవన్నీ ఓన్లీ పాప పుణ్యం. రెండు వర్తిస్తాయి అన్నట్టు, అది అది ఉంటది, ఇది ఉంటది. అది అది ఇక ఉంటుంది. తప్పదు, అది తప్పదు, వృత్తే అది కదా ప్రభు, చదివిందే అది, వృత్తే అది కదా. ఓకే ఓకే, అర్థమైంది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తల్లిదండ్రులు చేసే పాప పుణ్యాలు పిల్లలకు వెళ్తాయా ప్రభు? మరి పాపం గాని పుణ్యం మామూలు కర్మ అయితే వెళ్ళవు మాతాజీ, కానీ అదే వైష్ణవ అపరాధాలు ఇలాంటివి అవి చేస్తే వెళ్ళొచ్చు. లైక్ వాళ్ళకే కాదు, వాళ్ళ తరతరాలుగా వెళ్తుంటాయి. అట్లాగే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అంత భాగవతోత్తముడు అయ్యాడు కాబట్టి ఆయన రాక్షస కుటుంబంలో పుట్టినప్పుడు నరసింహస్వామి ఏమంటాడు, నీవు మహాభాగవత డివోటీ అయినందువల్ల 21 తరాలందరూ లిబరేషన్, మోక్షం వచ్చేసింది. అంటే ఆయన 10 తరాల ముందు ఆయన తరం, తర్వాత ఆయన 10 తరాల ఇంకా ముందు వాళ్ళందరూ లిబరేట్ అయిపోయారు, మోక్షం వచ్చేసింది. సో అట్లా మహాభాగవత డివోటీస్కి సేవ చేస్తే అది మన తరాలందరికీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అలాగే మనము మహాభాగవత డివోటీస్ని ఎవరైనా అవమానించినా సరే, వాళ్ళని దూషించినా సరే, అది మన ఫ్యామిలీ, మన తరాలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది వైష్ణవులతో డీలింగ్ చేసేటప్పుడు. కానీ మామూలు కర్మకాండ పరిస్థితిలో మాతాజీ జనరల్లీ ఎవరు చేసేది వాళ్ళకే ఉంటుంది, పిల్లల దాకా వెళ్ళదు. బ్రాహ్మణ హత్య ఇలాంటి పెద్ద పెద్దవి ఉంటే, తప్పులుంటే అవి పాస్ అవుతాయి. కానీ నార్మల్గా కర్మ పని చేసేది ఎవరి వాళ్ళకే. ప్రభుజీ భక్తులు కానప్పుడు వాళ్ళకి అపరాధాలు అంటే ఏంటియో తెలియదు కదా ప్రభు. మరి మనము చెప్పిన వాళ్ళకి అర్థం కాదు ప్రభు. ఎస్ మాతాజీ. సి
చిన్న పిల్లలైనా సరే, తెలియని వాళ్ళైనా సరే, తెలిసిన వాళ్ళైనా సరే మంటను ముట్టుకున్నారనుకోండి, వాళ్ళకి తెలియదు కదా, చిన్న పిల్లలకి మంట అనేది తెలియదు కదా, మరి ఎట్లా కాలుతుంది, ఎందుకు కాలుతుంది అంటే మనం ఎలా చెప్తే ఎట్లా కాలుతుంది, మంట మంటనే. సో కాబట్టి అపరాధం అపరాధమే, వాళ్ళు తెలిసి చేసినా సరే, తెలియక చేసినా సరే. తెలియక చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది, తెలిసి చేస్తే ఎక్కువ ఉంటుంది, బట్ పనిష్మెంట్ అయితే ఉంటుంది మాతాజీ. అంతే కదా. ఇప్పుడు ద్రౌపది చాలా పెద్ద డివోటీ, కృష్ణ భగవాన్ డివోటీ ఆమె. వీళ్ళందరూ నార్మల్గా చూశారు, ఆమె కేశాలను పట్టుకొని లాగుతూ ఉంటే అప్పుడు తర్వాత ఆమె ఏడుస్తూ కృష్ణని అడుగుతుంది, ఓ కృష్ణ, ఆ, నన్ను ఇంత అవమానం జరిగింది కదా, ఎట్లా అంటే ఎప్పుడైతే నీ యొక్క కేశాల మీద దుశ్శాసనుడి చెయ్యి పడిందో అప్పుడే ఆ క్షణమే ఆయన యొక్క ఆయు క్షీణం జరిగిపోయింది. సో అది తెలిసి చేసి తెలియక చేయగిన పని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఓన్లీ అన్న చెప్పాడు కాబట్టి తీసుకొచ్చాడు, ఆయన ఏం చూడలేదు వీళ్ళు డివోటియా కాదా, అసలు ఇది మంచిదా కాదా, ఇది నేను చేయొచ్చా చేయొద్దా, ఏమీ చూడలేదు అతను. ఆయన ఏమన్నాడు, ఓన్లీ దుశ్శాసనుడు తన అన్న దుర్యోధనుడు ఏది చెప్తే అది చేశాడు అక్కడ. సో ఆ చేసిన వాళ్ళకి వచ్చింది, ఆ చెప్పిన వాళ్ళకి వచ్చింది, ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది ఉంటుంది ఎఫెక్ట్. ఓకేనమ్మా. ప్రభుజీ, కర్మ అనేది ఇప్పుడు పిల్లలు వాళ్ళ వయస్సు అంటే వాళ్ళకి తెలిసే వరకే వర్తిస్తుంది అనుకోవచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఐ థింక్ 12 సంవత్సరాలు అట్లా. ఆ తర్వాత ఎవరి కర్మ వాళ్ళది. అప్పటి వరకు వాళ్ళు ఏమన్నా తప్పులు అలా ఉంటే అవి పేరెంట్స్కి వస్తుంది అని విన్నాను నేను. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సరిత మాతాజీ. ప్రభుజీ, నేను వైష్ణవులను దూషించడం అది నేను తరచూ వింటున్నాను ప్రభుజీ. ఆ సమయంలో నేను పక్కకి వెళ్ళిపోతున్నాను, వాళ్ళని వాళ్ళకి చెప్తున్నాను చేయొద్దని, వాళ్ళు వినట్లేదు. ఆ సమయంలో నేను ఏం చేయాలి ప్రభుజీ? సో వైష్ణవ దూషణ జరిగితే మీరు శాస్త్రం చెప్పిందని చెప్తున్నాను మీకు, అన్ని చాలా తీవ్రంగా ఉంటాయి. దాంట్లో మీరు ఒకటి, అందులో నాలుగు ఉన్నాయి, అందులో ఒకటి చేయడం ఈజీ మీకు. సో ఎప్పుడైనా వైష్ణవ దూషణ లేకపోతే శాస్త్ర దూషణ లేకపోతే వేదాల యొక్క దూషణ ఎక్కడైనా జరుగుతుంటే మనం 4 చేయొచ్చు. ఫస్ట్ ఏంటిది, ఆ దూషణ చేసే వాళ్ళ నాలుక కట్ చేసి వాళ్ళని చంపడం, అది అప్రూవ్డ్. అట్లా చేస్తే మనకు రియాక్షన్ ఏమి ఉండదు, పనిష్మెంట్స్ ఏమి ఉండదు. రెండోది, ఆ దూషణ విని మనం బతికి ఉండకూడదు, సో మనము ఆత్మహత్య చేసుకోవడం. మూడోది, ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళ ఎదుట నిలబడి శాస్త్రాలను శ్లోకాలను రెఫరెన్స్ చెప్పి మీరు చెప్పేది తప్పు, యాక్చువల్గా ఇది కరెక్ట్, మీరు తప్పు చెప్తున్నారు అని వాళ్ళను వాదోపవాదంగా ఓడించడం. నాలుగోది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో వైష్ణవుల లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఎవరు చేయకండి. ఐదర్ వాళ్ళని చంపడం కూడా మంచిది కాదు, మనల్ని చంపుకోవడం మంచిది కాదు. వైష్ణవులు ఉండేదే చాలా తక్కువ మంది, సో అది చేయకండి. ఈజీ మెథడ్స్, ఒకవేళ మీకు శాస్త్రజ్ఞానం ఉండి మీకు వాక్చాతుర్యం ఉండి అక్కడ అపరాధం చేసే వాళ్ళు మీరు చెప్తే వింటారు అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు శాస్త్రాలను ఉపయోగించి వాళ్ళకు కన్విన్స్ చేయొచ్చు. అట్లా కాని పక్షాన మీరు జస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయండి. ఎవరన్నా ఫోన్లో మాట్లాడుతున్నారు, దూషణ అవుతుంది, ఫోన్ కట్ చేయండి. లేదా ఇంట్లో సంభాషణ జరిగింది, అక్కడి నుంచి వెళ్ళిపోండి. టెంపుల్లో ఏదైనా దూషణ జరుగుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోండి. సో అట్లా చేయాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే మన భక్తి ఏమి ఖరాబ్ కాదు. లేకపోతే అక్కడే ఉండి మనం విన్నామనుకోండి, ఏమి చేయకుండా విన్నామనుకోండి, అప్పుడు మన యొక్క భక్తి క్షీణించిపోతుంది. అదే ప్రభుజీ, నేను పక్కకి వెళ్ళిపోతున్నాను ప్రభుజీ, చాలా సార్లు ఇదే చేస్తున్నాను. తను 16 మాలలు చేస్తుంది ప్రభుజీ, కానీ శాస్త్రాలను నమ్మట్లేదు. వాళ్ళు అట్లా చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు అని అందులో ఉంది, కానీ అది ప్రామాణికం కాదు అని మాట్లాడుతున్నారు. ఏం లేదు ప్రభుజీ, అదొక బాధ. పక్కకే ఉన్నారు,
కానీ వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. సో మాతాజీ అదే ఎవరికైనా ప్రభుజీ. ప్రశ్నలు ఉండొచ్చు. అది అది ఆ ప్రశ్న ఉన్నప్పుడు మనం ఏంటంటే వెళ్ళి ఎవరైనా ప్రశ్న కరెక్ట్గా చెప్పే వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలి. ప్రభుజీ మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ నాకు చూపించండి, మీరు శాస్త్రాలు ఎక్కడ చెప్పారు, శ్లోకం చూపియండి అలా అడగొచ్చు. అన్నీ చేసి మనం అంతా విప్పదీసి చెప్పినాక చూసారనుకోండి వాళ్ళు, అప్పుడు మనకు అర్థమైపోతుంది. సో అట్లా మనకు డౌట్స్ ఉంటే అలా 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 కనుక్కోవచ్చు. కానీ ఉత్తుత్తగా మనము దూషించడం వల్ల ఏమవుతుందంటే అది అది అపరాధం అవుతుంది. శాస్త్ర అపరాధము, ఆ, వైష్ణవ అపరాధం. సో అట్లా చేయకూడదు. మనకు డౌట్స్ ఉండొచ్చు, ఎన్నిసార్లు అయినా డౌట్లు అడగొచ్చు. నాకు ఇంకా ఇది అర్థం కాలేదు, నేను ఇంకా కన్విన్స్ కాలేదు. ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మీరు నోటికి చెప్పారు, నాకు శ్లోకం చెప్పండి, ఎక్కడ చెప్పారు ఇలా అని, అది తీయండి, శాస్త్రాలలో నాకు సాంస్క్రిట్ శ్లోక చెప్పండి, దాని అర్థం చెప్పండి, అలా చెప్పొచ్చు. మనం అలా అడగొచ్చు. మనకి ఎంతవరకు కన్విన్స్ అవుతామో మనం మర్యాదగా అడిగి తెలుసుకోవాలి, అది ఓకే. కానీ జస్ట్ ఇది ఇది శాస్త్రాలలో చెప్పింది నేను నమ్మట్లేదు అనడానికి ఆస్కారం లేదు కదా అక్కడ, ఎందుకంటే ఉన్నాయి అవన్నీ. ఓకేనా మాతాజీ? ప్రభుజీ 2 years నుండి మనం ఇంత జపం చేసినా ఇంకా శాస్త్రం నమ్మకపోవడం అంటే మనం జపం అనేది కరెక్ట్ చేయట్లేదు అన్న ప్రభుజీ. సో శాస్త్రాన్ని నమ్మడం అంటే మాతాజీ ఫస్ట్ థింగ్ ఆదౌ శ్రద్ధ. ఫస్ట్ పాయింట్ అన్నిటికంటే ఏంటి? ఆదౌ శ్రద్ధ. కొంచెం శ్రద్ధ అంటే కొంచెం నమ్మకం. దేని మీద? గురువు మీదనా, డివోటీస్ మీదనా, శాస్త్రం మీద? ఆదౌ శ్రద్ధ శాస్త్రం మీద, అంటే శాస్త్రం మీద మన నమ్మకం ఉండాలి. అది ఉంటేనే మనకు భక్తి పెరుగుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ అది. సో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో, భగవద్గీతలో శ్లోకం. మనం ఏం చేయాలి? శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని మనం ఏది కరెక్ట్గా చేయాలి, ఏది చేయొద్దు అని తెలుసుకోవాలి. ఏ శాస్త్రం విధిన్ ఉత్సృజ్య వర్తతే కామకర్తతై. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారు? ఒకవేళ శాస్త్రాన్ని నమ్మకుండా మీ తోచిన విధంగా మీరు చేస్తే మీకు శాంతి అనేది ఉండదు అని చెప్పారు. సో ఎస్, మనం కంపల్సరీ శాస్త్రాన్ని నమ్మకాన్ని తీసుకోవాలి. అది లేకపోయినా కూడా మనం ఆ నమ్మకాన్ని చిన్నగా కొంచెమైనా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అట్లా లేకున్నా కూడా చాంటింగ్ చేస్తున్నారంటే మెల్లమెల్లగా చాంటింగ్ చేస్తూ చేస్తూ వస్తే అది డెవలప్ అవుతుంది మాతాజీ. శాస్త్రం మీద కూడా నమ్మకం డెవలప్ అవుతుంది. కానీ ఎట్లాగో నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు కదా, నేను చాంటింగ్ కూడా చేయను అని చేయకండి. చాంటింగ్ చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం, ఎంతో గొప్ప విషయం. సో చాంటింగ్ అందరూ చేయలేరు, చాంటింగ్ చేస్తున్నారంటే గొప్ప వ్యక్తి. కానీ శాస్త్రం మీద నమ్మకం గ్యారంటీ ఉండాలి. డివోటీలో ఎవరు కనిష్ట తక్కువ స్థాయి డివోటీ, మధ్య స్థాయి డివోటీ, పెద్ద స్థాయి డివోటీ అనేది ఎలా తెలుస్తుంది? శాస్త్రంలో ఎంత నమ్మకం ఉంది వాళ్ళకి, దాన్ని బట్టి మనం నిర్ధారణ జరుగుతుంది అనమాట. వాళ్ళు ఉత్తమ భక్తుల, మధ్యమ భక్తుల, కనిష్ట భక్తుల అనేది. సో శాస్త్రం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? మనకి ఈ చాప్టర్లో చాలా ఉంటాయి. కర్మకాండ చాప్టర్, కర్మయోగం కాబట్టి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి ఈ చాప్టర్లో అన్నిటికంటే ఎక్కువ. ఓకే, ఇవాళ ఏమైనా అడగకపోతే మీరు మళ్ళీ రాసుకోండి, నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. ప్రభుజీ కర్మకాండ అన్న కర్మయోగ అన్న ఒకటేనా ప్రభు? లేదు వేరు వస్తుంది లేదు, వేరు వేరు. కర్మయోగ అంటే వేరు. ఎప్పుడైతే మనం చేసే పనిని వేదాల ద్వారా కానీ, కృష్ణ భగవానునికి కానీ, దేవతలకు, దేవుళ్ళకి ముడి పెడతామో అప్పుడు అది కర్మయోగ అవుతుంది. కృష్ణతో ముడి పెడితేనే కర్మయోగ. కృష్ణతో ముడి పెట్టకుండా ఏ చేసినా కర్మకాండ అంటారు దాన్ని. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ అని ఒక దగ్గర చూశాను ప్రభు, అందుకే అడిగాను. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఆపుదాం ఇవాళ.
ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు రాసుకొని నెక్స్ట్ వారం డిస్కస్ చేద్దాం. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శిల ప్రభుపాదికి జై. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం.